సరస్వతి రామశర్మ గారు, దుర్గా మాధురి గారు, వేలేటి శైలజ గారు, పద్మ చిగురాల గారు, కటకం విజయలక్ష్మి గారు, కాటేపల్లి అన్నపూర్ణ గారు. ఈ పేర్లు పద్యపఠనానికి అందాయి. ఇంకా పద్యపఠనంలో చేయదలుచుకున్న వాళ్ళు విట్టుబాబు, సింగీతం నరసింహారావు గారు, నోట్ చేసుకో, మాచవోలు శ్రీధర్రావు గారు, తీసుకో, విట్టుబాబు అక్కడికి వస్తున్నారు. దయచేసి వారి దగ్గర నమోదు చేయించుకుందాం. బయట ఉన్నటువంటి మిత్రులందరూ కూడా లోపలికి రావాలి. భోజనం చేస్తున్న వాళ్ళు మాత్రమే భోజనశాలకు వెళ్ళవలసిందిగా వెంకటరమణ అన్న పక్షాన సూచన. నా పక్షాన అనుకుంటే కష్టం కదా. లోపలికి పంపాలి వెంకటరమణ అన్న. ఈ అభినందన సభకు అతిథులుగా ఒక అవధానిని, ఒక సుప్రసిద్ధమైనటువంటి పద్య కవిని మనం ఆహ్వానించుకుందాం. మారుతున్నటువంటి ఆధునిక సమాజంలో చరవాణి వినియోగం తప్పనిసరి అయింది. అట్లా ఉదయం లేస్తే మనందరినీ సమస్యల్లో ముంచెత్తుతూ పద్య రచన వైపు అడుగులు వేయిస్తూ తన చేతుల మీదుగా అనేక మంది కవుల్ని పద్య కవులుగా, పద్య కవుల్ని అవధానులుగా మలచినటువంటి శంకరాభరణం గ్రూపు వ్యవస్థాపకులు, కాకతీయ పద్య కవితా వేదిక వరంగల్లులో అధ్యక్షులుగా సేవలందిస్తున్న వారు శ్రీ కంది శంకరయ్య గారు. వారిని సాదరంగా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానం. సార్, స్వాగతం. తొట్టతొలి అచ్చ తెలుగు శతావధానినిగా పేరు పొంది విశేషమైనటువంటి రచనలు చేస్తున్నటువంటి వారు. మేడం రెడీగా ఉన్నారుగా? రెడీగా ఉన్నారుగా? అది మీకోసం మేడం స్వాగతం. డాక్టర్ జంధ్యాల సుబ్బులక్ష్మి గారు. మేడం స్వాగతం. తెలంగాణ వైభవాన్ని, పద్య వైదుష్యాన్ని ప్రపంచానికి చాటుతూ శంకరయ్య సార్. వచ్చే ఫిబ్రవరిలో వరంగల్లులో చేపూరి శ్రీరామ్ గారి చేత శతావధానం కూడా ఏర్పాటు చేయిస్తున్నారు. ఒక శతావధానంలో మరొక శతావధాన వార్త రావడం అనేది మనకందరికీ కూడా కూర్చో ఆనందదాయకం అని తెలియజేస్తూ విట్టుబాబు గారు పేర్లు నమోదు చేసుకుంటూ ఉన్నారు. దయచేసి పద్య పఠనంలో, పద్య కవితా గానంలో అభినందన పద్యాలు అందించేటటువంటి వాళ్ళందరూ నమోదు చేసుకుందాం. మొదట ఇద్దరు అతిథుల యొక్క సందేశం ఒక 2 నిమిషాలు అందించి వారి పద్యాలు అందిస్తారు. ఆ తర్వాత మనం కార్యక్రమంలోకి వెళ్తాం. మొదట డాక్టర్ జంధ్యాల సుబ్బలక్ష్మి గారు. అందరికీ వందనం. చాలా విశిష్టమైనటువంటి, అద్భుతమైనటువంటి సంక్రాంతికి ముందే వచ్చిన సంక్రాంతి పండుగను మనం 1.5 రోజు ఆస్వాదించాం. సమాపనోత్సవం ఇంకొక గంటలో ప్రారంభం కానుంది. అద్భుతమైనటువంటి పద్యధారను తన పద్య సుమవృష్టి చేత మనందరినీ పులకింపజేసినటువంటి మన భరత్ శర్మ ధారణ సభ. ఆ ధారణ సభలో నిశ్శబ్దం తప్ప
శబ్దానికి అవకాశం లేదు. కాబట్టి చప్పుడు చేసే వాళ్ళంతా ఇప్పుడే చప్పుడు చేయండి. అయితే ఈ అచ్చ తెలుగు అంటే ఏంటి అని అంటే, మనం చాలా వరకు ఇప్పుడు మనం తెలుగు మాట్లాడుతున్నాం, తెలుగు భాష మా మాతృభాష, అబ్బా బాగుంది, చాలా బాగా మాట్లాడుతున్నాం. అన్నం తిన్నావా, అన్నం సంస్కృతం. ఆరోగ్యం బాగుందా, ఆరోగ్యం సంస్కృతం. విశ్రాంతి తీసుకో, విశ్రాంతి సంస్కృతం. నీ కష్టసుఖాలు నాకు చెప్పు, కష్టసుఖాలు సంస్కృతం. నా సహాయం నీకు కావాలా, సహాయం సంస్కృతం. ఇట్లా ఇవన్నీ మనం అనుకుంటున్నాం కానీ తెలుగు పదాలని కావు. ఇవి సంస్కృతం నుంచి మన తెలుగుని, తెలుగు జనాన్ని ధూములు కలుపుకొని చేరినటువంటి తద్భవ పదాలు తప్ప అవి కాక మళ్ళీ దేశమైనటువంటి అక్కడక్కడ సంభవించినటువంటి, ఇప్పుడు ఏ దేశానికి ఆ దేశానికి అక్కడ ప్రభవించినటువంటి కొన్ని పదాలు ఉన్నాయి. ఇట్లాంటి వాటిని అన్ని కలుపుకొని అచ్చ తెలుగు అన్నాం. అయితే ఏమైందంటే మన తెలుగు పట్టిన దౌర్భాగ్యం ఏంటంటే, ఒకప్పుడు సంస్కృతం పాదాల కింద నలిగింది, ఇప్పుడు ఆంగ్లం పాదాల కింద నలుగుతోంది. అయితే అదృష్టమో దురదృష్టమో కానీ సంస్కృత పదాలన్నీ తెలుగు పదాల కిందనే చలమణి అయిపోతున్నాయి. ఊహు అనకపోతే, విసర్గ లేకపోతే అన్ని సంస్కృత పదాలు తెలుగు పదాలే. అట్లాగే చాలా కాలంగా మన దేశంలో పాదుకుపోయినటువంటి ఉర్దూ భాష కూడా ఇప్పుడు తెలుగు భాషలో దూరిపోయింది. కొన్ని ఉర్దూ పదాలు కూడా మనం తెలుగు పదాల కిందనే వాడుతున్నాం. ఆంగ్ల పదాలు మాత్రం తెలుగులో చేరలేక వాటి అస్తిత్వాన్ని కాపాడుకోలేక ఊగలాడుతున్నాయి. ఇప్పుడు ఆంగ్ల పదాలని మాత్రం మనం పరాయి భాషా పదాలు అంటున్నాం, ఉర్దూ పదాలని కూడా మనము స్వీకరించేసాం. అయితే అచ్చ తెలుగు అనేది ఏంటంటే ప్రాకృతికమైనటువంటి ఆ దేశీయమైనటువంటి తెలుగు. అదే సంస్కృతం అంటే సంస్కరించబడింది, ఇట్ ఈస్ రిఫార్మ్డ్ లాంగ్వేజ్. కాబట్టి ప్రాథమికమైనది ప్రాకృతము, దాని మీద సంస్కరించబడింది సంస్కృతం. కానీ సంస్కృతానికి వేసిన పెద్దపీట తెలుగు వేయలే. ఎందుకంటే ఇప్పుడు మంత్రాలన్నీ సంస్కృతంలో ఉన్నాయి. నీ పాదాలను పువ్వులు పెడుతున్నాను, నీ కాళ్ళ మీద పువ్వులు పెడుతున్నాను, నీ నెత్తి మీద నీళ్లు చల్లుతున్నాను అని మంత్రాలు చదివితే ఎట్లా ఉంటుంది? దానికి ఆ భావ గాంభీర్యం రాదు. ఆ గాంభీర్యం కోసం మంత్రాలని మనం సంస్కృతంలో చదువుకుంటున్నాం. కాబట్టి ఏంటనంటే అచ్చ తెలుగు శతావధానం చేయాలని సంకల్పం వచ్చింది, చేశాను. 2 చోట్ల ఇబ్బంది పడ్డా. దుఃఖము అని వచ్చింది, దుఃఖం సంస్కృతం, ఒక అప్పు అని మార్చుకున్నా. ఇంకో చోట కార అంటే అది సంస్కృతం, కారావాసం, కారాగృహం సంస్కృత సమాసాల్లో మనకు తెలిస్తే. మామూలుగా కార అని అంటే అది తెలుగు పదం అనుకుంటాం. కొన్ని తెలుగు పదాలు సంస్కృతంలో భ్రమింపజేస్తాయి, కొన్ని సంస్కృత పదాలు తెలుగులో భ్రమింపజేస్తాయి. ఇది పోరాటం చూడడానికి చాలా గంభీరంగా ఉంది, ఆరాటం చూడడానికి చాలా గంభీరంగా ఉంది. అవి 2 తెలుగు పదాలే, అయితే వాటి సంస్కృత పదాలుగా భ్రమింపజేస్తాయి. అట్లాగే కార అనేది తెలుగు పదంగా భ్రమింపజేసింది, కానీ దాన్ని తీసేసి దాని స్థానంలో చేరాలు పెట్టుకున్న. మొత్తం మీద అచ్చ తెలుగు శతావధానం అనేది పూర్తి చేశాను. అమ్మయ్య, ఒక పని అయిపోయింది. ఇప్పుడు నా స్పందన కూడా అచ్చ తెలుగులోనే చెప్తాను. కానీ మన సభ అనంతరం మన చూసారా ఆంగ్ల భాష వచ్చింది. నా ఉద్దేశం ఏంటంటే కవులందరూ తమ తమ స్పందనలను, అవిధాని ప్రశంసలను అందించిన తర్వాత నేను ఒక పద్యం, చిట్టి పద్యం, అది కూడా అచ్చ తెలుగులో చెప్పి నా స్పందనను తెలియజేస్తాను. ధన్యవాదములు. ధన్యవాదాలు మేడం. ఆ తర్వాత కంది శంకరయ్య గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తమ అభినందన సందేశాన్ని అందించవలసిందిగా స్వాగతం. అందరికీ నమస్కారం. నాకు మాట్లాడడం చేత కాదు అన్న సంగతి తెలిసి కూడా దుర్మార్గుడు నన్ను వేదిక మీద కూర్చోబెట్టాడు. సరే, నాకు తోచిన మాటలలో ఈ జరుగుతున్నటువంటి అవధానం గురించినటువంటి స్పందన. భరత్ శర్మ అవధానిగా అవతరించిన దగ్గర నుంచి, అంటే ప్రారంభ దశ నుంచి కూడా అతని ఎదుగుదలను మెట్టుకు ఎట్లా ఎదుగుతున్నాడో గమనిస్తూ ఉన్నటువంటి వాడిని. మొట్టమొదటి ఆన్లైన్లో చేసినటువంటి అవధానం దగ్గర నుంచి గమనిస్తూ ఉన్నాను. అయితే సాధారణంగా ఎవరైనా కవి కానివ్వండి, అవధాని కానివ్వండి, ఒక్కొక్క స్థాయి దాటుతూ ఉన్న కొద్దీ అది పరిణతి వస్తూ ఉంటుంది. కానీ ఈ భరత్ శర్మ చేసినటువంటి మొట్టమొదటి అవధానమే
సంపూర్ణమైనటువంటి పరిణతి సాధించినటువంటి వాడు చేసిన అవధానంలాగా ఉంది. పడుతూనే ఉంటాయి. మనం డిక్షనరీ వెతుక్కోవాలి ఆ పదానికి అర్థం ఏమిటా అని. అంటే అంత చిన్న వయస్సులోనే శబ్దం పైన అంతటి కమాండ్ సాధించాడు. చక్కని ధార, పద్యము ఎక్కడా తొట్రుబడదు, సాఫీగా సాగిపోతుంది. చెప్పదలుచుకున్నటువంటి భావాన్ని సూటిగా అందంగా చెప్పడం ఇతని ప్రత్యేకత. తర్వాత ధారణ విషయంలో కూడా చాలా వేగంగా భావస్ఫురణతో పద్యాన్ని చదివి మెప్పించడం భరత్ శర్మకు చెల్లింది. ఈ భరత్ శర్మ మునుముందు ఇంకా ఎన్నో శతావధానాలు చేసి సహస్రావధానం కూడా చేయాలి అని నేను అతన్ని ఆశీర్వదిస్తూ ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. నమస్కారం. సార్ మొదట ఏమన్నాడు మాట్లాడేటప్పుడు? నాకు మాట్లాడడం రాదని తెలిసి కూర్చోబెట్టాడు అన్నాడు. 11 నిమిషాలు మాట్లాడాడు ఏకధాటిగా. కాబట్టి మాట్లాడే కళ అద్భుతంగా ఉంది అని నిరూపించడానికే కూర్చోబెట్టాడు. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మొదట అభినందన పద్యాలు ఆలపించవలసిందిగా డాక్టర్ కుసుమ ఉప్పలపాటి గారిని సాధారణంగా వేదికకు స్వాగతిస్తున్నాం. ఇక్కడ మైక్ ఉంది మేడం, పోడియం దగ్గరికి రండి, హాయిగా అక్కడే చదివేయండి. చెప్తా. ఆ తర్వాత అభినందన పద్యగానానికి మాడుగుల మురళీధర శర్మ గారు సిద్ధంగా ఉండాలి. అవధాన తిలక, శతావధాన తిలక బ్రహ్మశ్రీ ఉప్పల ధడియం భరత్ శర్మ శతావధాన సభకు విచ్చేసిన మాన్యులు, పండితులు, కవులు, గురువులు అందరికీ ముందుగా అభినందనలు తెలుపుతూ కందంలో అభినందన పద్యాలు. భరతుని అవధానంబది సురుచిర సుమధుర భరితము శ్రోతము కింపో వెరపను మాటే లేకను సరసపు పూరణలిడుచును సందడి చేయున్ కళమును గళమును రెండును కలబడు మాధుర్యమందు కఠినమె తేల్చన్ పలుకు కలికి ప్రియసుతుడు కలుగగ వాక్శుద్ధి కవికి ఘనమగురీతిన్ నయముగ పద్మాకర గురు స్వయముగ అభినవ సుకులిల చదువులు నేర్పన్ శ్రేయమునావధాన తిలక జయముల బాటను నడచెను చెరచెర బళిరా ధన్యవాదాలండి. చక్కటి పద్యాలు మేడం, ధన్యవాదాలు. చప్పట్లతో అభినందిద్దాం. ఇటీవల మీరు పేపర్లు చూసే ఉంటారు. 2 అరచేతులు చప్పట్లు కొట్టడం ద్వారా నాడీ వ్యవస్థ ఉత్తేజమవుతుంది. ఇది ఇటీవలది కాదు, సనాతన భారతీయ ధార్మిక సంస్కృతి అది. అందుకే తాత మనమన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని విట్టల అని చప్పట్లు కొట్టిస్తాడు. కాబట్టి గట్టిగా చప్పట్లు కొట్టడం కవుల కోసం కాదు, మీ ఆరోగ్యం కోసం. చూసినరా, ఆరోగ్యం అంటే గట్టిగా కొట్టుకున్నారు. ఆ తర్వాత కవితా గానం చేయవలసిందిగా శ్రీ మాడుగుల మురళీధర శర్మ గారు, విశ్రాంత రెవెన్యూ ఉద్యోగిగా అద్భుతమైన సేవలు అందించిన వారు, జిల్లా పరిషత్ పాఠశాలలో సేవలు అందించిన అన్న. స్వాగతం అన్న. సభాయి నమః. సభను ఆశీనులైన పెద్దలందరికీ, సభ వేదికలో ఉన్న వాళ్ళు, తర్వాత ప్రేక్షకులు అందరూ కూడా ఉద్దండ పండితులే. దాంట్లో నేను చిన్న ఒక ఇసుక రేణువును. అలాగా నా పద్యాన్ని అభినందన పద్యాలను దాంట్లో ఈ భానుజ్వల క్రాంతి ఇప్పుడు ఇక్కడ దీన్ని సంచాలకులు చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ చెప్పుకుంటూ పద్యం
వరపద్మాకర శిష్యుడై వరలుచున్ భానోజ్వల క్రాంతిగన్ భరతుండున్ అవధానవర్యుడును ఉత్పల్దఢ్యమౌన్నత్య సంభరితున్గాంచ శతావధాన తిలకన్ ప్రాజ్వల్య జాజ్వల్యతల్ ధరణీ భారతి చంద్రతారక ధృతిన్ దైవాంశ సంభూతమే. వాళ్ళ తల్లిదండ్రులు తల్లిదండ్రియు ధర్మకర్మ నిరతుల్ ధర్మాత్మతా చిత్తులున్ తల్లి భారతి దైవ గురూప గురువుల్ తన్మాతృ సంశోధకుల్ ఉల్లమ్ముల్ నులసిల్లు భారతి మదిన్ ఉత్సాహ సంపత్ప్రభల్ చల్లున్ చల్లని శాంతి సౌఖ్య శుభముల్ సంక్రాంతిగన్ సాహితిన్. ఈ సంక్రాంతి కాబట్టి సంక్రాంతిగన్ సాహితి అన్నాను. తర్వాత తల్లిదండ్రుల దీవెనల్ ధరణ గొనుచు గురువు దైవములాశీస్సు పరమసుఖము ఆరోగ్యమైశ్వర్యం అందుకొనుచు శేష జీవితమంత విశేషముగను. ధన్యవాదాలు. బాగున్నాయినా చక్కని పద్యాలు. దయచేసి పద్యగానం చేసిన వాళ్ళందరూ కూడా మీ పద్యాలను ఒక పేపర్ మీద రాసి ఆ పేపర్ని విట్టుబాబు గారికి ఇవ్వవలసిందిగా సూచన. ఎందుకంటే భవిష్యత్తులో శతావధాన పద్యాలను సంకలనంగా వేసినప్పుడు వెనక అభినందన పద్యాల పేరిట ప్రచురితం అవుతాయి. కాబట్టి మనం తప్పకుండా పనిచేద్దాం. ఎవరైతే సెల్ ఫోన్లలో చదువుతున్నారో వాళ్ళందరూ కూడా మనకు నిన్న పద్యాల పూరణల కోసం పుస్తకం ఇచ్చారు. ఆ పుస్తకంలోంచి ఒక పేజీ చింపి రాద్దాం. రాసిన ప్రతిని విట్టుబాబు గారికి ఇద్దాం. ఆ తర్వాత కవితా గానం చేయవలసిందిగా శ్రీమతి భానుమతి హట్టి గారిని సాదరంగా స్వాగతిస్తున్నాం. మేడం, స్వాగతం. వారి తర్వాత కవితా గానం చేయడానికి మాచవోలు శ్రీధరరావు గారు సిద్ధంగా ఉండాలి అభినందన పద్యాలతో. సభా సరస్వతికి నమస్కారం. శతావధాన తిలక చిరంజీవి భరత్ శర్మను ఆశీర్వదిస్తూ అభినందిస్తూ రాసిన ముచ్చటగా 3 పద్యాలు. పంచచామరం. శతావధాన పద్య శోభ సంతసింపజేయగన్ గతంబు కన్న వేగమంది గాన పద్య దీప్తులై పతంగులట్లు సంకురాంత్రి ప్రాభవంబు తోడుతన్ నితాంత కాంతి తోరణంబు నింపె విశ్వమెల్లెడల్. భరతుని శతావధానము పరవశమును గల్గజేసె ప్రాస్నిక వరులన్ శరముల్ సంధించినటుల సరసరమని పూరణములు సంభ్రమమొప్పెన్. 1 సుగంధి. వెంకటేశ్వరుండు తానే విద్యలెన్నో తెల్పగన్ పంకజాక్షి శారదాంబ పద్యమల్ల నేర్పగన్ అంకమందు చేర్చి గుర్వు అమ్మవోలె నిల్వగన్ సంకురాత్రి వచ్చే నేడు సంభ్రమమ్ము గొల్పుచున్. నమస్కారం. ధన్యవాదాలు మేడం. ఆ తర్వాత శ్రీ మాచవోలు శ్రీధరరావు గారు, చక్కని పద్య కవి. స్వాగతం సార్. వారి తర్వాత రాధా వాడపల్లి గారు సిద్ధంగా ఉండాలి. ఓం సభాయై నమః. శతావధాన తిలక చిరంజీవి ఉప్పల్ధడియం భరత్ శర్మకు శుభాశీస్సులు, శుభాభినందనలు. ఈ సందర్భంగా నేను రాసుకున్న ఒకే ఒక పద్యాన్ని వినిపిస్తాను, నా అభినందనను. సొమ్ములేయన నీదు పద్యము సోకులద్దగ తెన్గుకున్ కమ్మనైన వధాన విద్యను గాంచి భారతి పద్యభావమ్ము వేగము శ్రావ్యగానము వాసి గొల్పగ మెచ్చే తాన్ ఇమ్ముగా భరతావధాని గ్రహింపు మా అభినందనల్. హార్దిక అభినందనలు. నమస్కారం. ధన్యవాదాలు సార్. తర్వాత కవితా గానం చేయడానికి శ్రీమతి రాధ వాడపల్లి గారు విచ్చేస్తున్నారు. వారి తర్వాత కవితా గానం అభినందన పద్యాలు అందించడానికి అక్కెర కరుణాసాగర్ గారు సిద్ధంగా ఉండాలి. శతావధాన తిలక శ్రీ ఉప్పల్దడియం భరత్ శర్మ గారికి శుభాశీస్సులతో ఈ మహాసభికులందరికీ నా నమస్కారాలతో
అభినందనగా 3 పద్యాలు. పద్మాకర గురు శిష్యుడు పద్మాసని శారదాంబ వరపుత్రుండవు పద్మాక్షుండి భరతుడు పద్మాలుగ పద్యాలను పంచెను మనకున్. భరతుని అవధానంబున సరసున పద్మముల ఓలె సౌరును వెంచన్ వరుసగా పద్యములొలికెను వరమిడుగా శారదాంబ వర్ధిలు మంచున్. కలిమిని బలిమిని కూర్చుచు సలలితముగా భాషణలను సమకూర్చుచు ఆ పలుకుల తల్లియే దీవెనలొలుకును మన భరత శర్మ ఉన్నతునొందన్. ధన్యవాదాలు. ధన్యవాదాలు మేడం. చక్కని పద్యాలు. మనం గట్టిగా చప్పటితో అభినందిద్దాం. ఎందుకంటే ఒక పద్యకవిని సహచర పద్యకవి అభినందించకపోతే బయట వాళ్ళు ఎవరు అభినందించరు. కాబట్టి పద్యాన్ని బ్రతికించాలంటే మనల్ని మనం ప్రోత్సహించుకోవాల్సిందే తప్పకుండా అని తెలియజేస్తూ శ్రీ అక్కెర కరుణాసాగర్ గారికి స్వాగతం. వారి తర్వాత శ్రీమతి సత్యప్రసూనాంబ గారు సిద్ధంగా ఉండాలి. సభా సరస్వతికి నమస్కారములు. అవధాని గారిని అభినందిస్తూ ఒకే ఒక పద్యంలో వినిపిస్తాను. శరసంధాన మహాద్భుతంపు పదముల్ శరసంధాన మహాద్భుతంపు పదముల్ సవ్యంపు పద్యములై వరవీణాస్వర రాగరంజితమునై భాషించు చందంబుగా విరిసన్ పండిత పుష్పవాటినిట గంభీరంపు శైలిన్ భళా భరతాఖ్య శుభమౌననేకములు సౌభాగ్యంపు దివ్యాకృతి. నమస్కారం. ధన్యవాదాలు సార్. తర్వాత శ్రీమతి సత్యప్రసూనాంబ గారు. మేడం ఉన్నారా? ఓకే, వారు తర్వాత వచ్చి జాయిన్ అవుతారు. తర్వాత శ్రీ పిఎల్ నాగేశ్వరరావు గారిని అభినందన పద్యాలు అందించవలసిందిగా స్వాగతం. వారి తర్వాత డాక్టర్ చీదెళ్ళ సీతాలక్ష్మి గారు సిద్ధంగా ఉండాలి. సభకు నమస్కారం. ఒక్క విషయం చెప్పి ఒక పద్యం చదువుతానండి. ఇప్పుడే రాశాను. ఆ ఒక్క విషయం ఏంటంటే, ఈ సమస్యలో కానీ సమస్య ముఖ్యంగా ఆయన చెబుతుంటే నేను పద్యం రాసుకోలేకపోయాను. నా వెనక 2-3 ఉండి నా పద్యం రాస్తున్నారంటే రాశానాయా ఎక్కడెక్కడ అని ఇది మళ్ళీ సరి చేసుకోవాలి, నా వల్ల కావట్లేదని చెప్పి అంత వేగంగా చెప్తూ ఆ పద విన్యాసం చేసిన నిజంగా ఆయనకి నమస్కారం. ఒక చిన్న పద్యం రాశానండి. చంపకమాల. సురముని నాదమోయనగా శోభిత రీతిని పలుకుచుండి ఈ భరతుడి అల్లుచుండే పదబంధములను హృద్యమోదెసన్. సురముని నాదమోయనగా శోభిత రీతిని పలుకుచుండి ఈ భరతుడి అల్లుచుండే పదబంధములను హృద్యమోదెసన్. పరమ పవిత్రమాయే గురు పండిత వర్యులు చెంత నిల్వగాన్ త్వరితము 1000 పద్యములు తానిట చెప్పుట తథ్యమౌసుమి. నమస్తే. ధన్యవాదాలు సార్. వారి తర్వాత డాక్టర్ చీదెళ్ళ సీతాలక్ష్మి గారిని స్వాగతం. వీరి తర్వాత సంకీర్తి శర్మ వింజమూరి. బాలావధానిగా చక్కని పద్యకవిగా సంకీర్త్ ఒక మంచి భావి తరానికి అవధాన వారసుడు సిద్ధమవుతున్నాడు. సిద్ధంగా ఉండు నాన్న. రెడీగా ఉండు. రా నాన్న, మళ్ళీ ఎప్పటికి చదువుదు అవసరమైతే రా, రెడీగా ఉండు. సభకు నమస్కారం. ఇది 3వ శతావధానం అన్నారు కాబట్టి ముచ్చటగా 3 పద్యాలతో. భారతదేశమందు భావితరములకు భరత శర్మ వలెను ప్రతిభ కలుగా మార్గదర్శనము మమతను పెంచగా నడవ ధర్మమంత నుడిచితీవు పద్యధారతతిని పరుగులు పెట్టగా ధారణము మీకు తగ్గని సిరి సంస్కృతాంధ్రములను చక్కగా చదివిన భరత శర్మ చూడ పండుగిదియే. అభినందనలు భరతుడా, అభివాదనములను తెలిపేదను అగణితముగానే సభనంతయు రంజిల్లగా గబగబ పద్యముల నల్లి
కలుగుచు నేర్పున్ గబగబ పద్యములు నల్లి అల్లే కలుగుచు నేర్పున్. ధన్యవాదాలు మేడం, చక్కని పద్యాలను అందించారు. ఆ తర్వాత సంకీర్తి మరి కాసేపట్లో వస్తా అంటున్నాడు. సింగీతం నరసింహారావు గారు ఉపాధ్యాయుడిగా తెలుగు ఉపాధ్యాయులు పద్యం రాయడం సహజం, కానీ ఆంగ్ల భాషోపాధ్యాయుడు పద్యాలు రాస్తూ నరసింహ శతకాన్ని వెలయించాడు. సింగీతం నరసింహారావు గారు, మీరు అవధాని యొక్క రామం భజే శ్యామలం పేరిట సమూహాన్ని ఏర్పరిచి అనేక మంది పద్య కవులకు మార్గదర్శనం చేశారు. ప్రతిరోజు ఒక అవధానం పేరిట 100 రోజుల పాటు అవధానాన్ని కూడా సమూహంలో నిర్వహించారు బాలముకుంద శర్మ గారి చేత. సభా సరస్వతికి నమస్కారం. ఉప్పలదడియం భరత్ కుమార్ చేసినటువంటి అవధానము సుసంపన్నము, చాలా చక్కని పద్య పూరణలు. ఇందాక పెద్దలందరూ చెప్పినట్టుగా చక్కని పూరణలు చేసినారు. వారికి అభినందన తెలుపుతూ, ఉప్పలదడియం వారలు ఉప్పలదడియం భరతుడు అప్పలు తిన్నట్లు నేడు అద్భుత రీతిన్. సంక్రాంతి పండుగ, సంక్రాంతి వేడుకలు కాబట్టి ఉప్పలదడియం భరతుడు అప్పలు తిన్నట్లు నేడు అద్భుత రీతిన్. కుప్పలుగా పద్యతతులను గొప్పగా ధారణను చేయ కోవిదుడాయన్. అంటే ఇందాక పూరణ చేస్తేనే ఇక మాకు విన్నట్టు అప్పుడే అయిపోయింది పూరణ ధారణ, కానీ సభ ఆధ్వర్యంలో కావాలి కాబట్టి అలా రాస్తూ, యువయవదాన వర్యులకు నుప్పల శర్మకు శంసలందనే నవభవధారణలు నైతిక తాత్విక భావపద్యముల్ తవకమనమ్మునన్ కృతులు దార్శనికమ్మకు వెలుగు దివ్యలై నవనవలాడే వేదికన నవ్య ప్రభాసిత సాహితీ సుధల్. చివరగా అంశములన్నిటన్ భరతుడు అద్భుత రీతిన పూర్తు చేసినే సంశయమన్న మాట మనసందున లేదుగా నెంచి చూడగన్. మనసునందున లేదుగా నెంచి చూడగన్. శతావధానమున్ అంశములందు పూరణలు అద్భుతమై చెలగంగెనేడిటన్. ధన్యవాదములు. బాగుంది పద్యాలు, ధన్యవాదాలు అన్న. అవధాన సంక్రాంతికి తోడుగా పద్య సంక్రాంతిని తీసుకువచ్చారు, ధన్యవాదాలు. ఆ తర్వాత డాక్టర్ వేదాల గాయత్రీదేవి గారిని అభినందన పద్యాలు అందించవలసిందిగా స్వాగతం. వారి తర్వాత శ్రీమతి దుర్గా మాధురి గారు సిద్ధంగా ఉండాలి. ఇప్పుడే వచ్చిన వారు ఎవరైనా మీ పేరు నమోదు చేసుకోదలుచుకుంటే అక్కడ విట్టుబాబు గారు ఉన్నారు, దయచేసి నోట్ చేయించండి. శ్రీ గురుభ్యో నమః. సభాయే నమః. ఈరోజు శతావధానం చేసినటువంటి చిరంజీవి ఉప్పలదడియం భరత్ శర్మ గారు చిరపరిచితులు. మా గురువు గారు కంది శంకరయ్య గారు చెప్పినట్లుగా ఆయన యొక్క అవధానం మొదటి నుంచి కూడా ఇప్పటి వరకు మేము చూస్తూనే ఉన్నాము. దినదినాభివృద్ధి చెందుతూ ధారా ధోరణి వేగం అన్నిట్లో కూడా భరత్ శర్మ గారు చాలా ముందుకి వెళ్ళారు. అటువంటి చిరంజీవిని నన్నైతే ప్రేమతో అమ్మమ్మ అని పిలుస్తాడు, అంత పరిచయము, అంత దగ్గర సంబంధం ఉంది. అటువంటి భరత్ శర్మని ఆశీర్వదిస్తూ నాకు తోచిన 4 పద్యములు. ఉప్పలధడియం భరతునికి ఒప్పుగనవధాన విద్యనుజ్వల రీదిన్. కప్పుర పలుకుల ఝరులవి చిప్పిలని సభ వెలుంగ శ్రీవాణిదయన్. గీర్వాణవాణిదయయే పర్వంబై భరత శర్మ వాక్కులలోనన్. సర్వంబై తానుండెను ఉర్విన్ పద్మాకరమున నోముచు నడవన్. దరహాస భాసవదనము సురుచిర పదపద్య భావ శోభితగళమున్. వరవాణి ప్రియతనయుడు భరతాఖ్యుడు పద్యపీఠి భరతుడు కాదే. శృంగేరి గురువర్యుల భంగురమగునాశిషముల బంధురలీలన్. రంగదవధాన విద్యకు శృంగమ్మై నిలుచునెప్పుడు
శ్రీవాణిదయన్. ఈ 4 భరత శర్మ గారి గురించి ఇంకా ఒకటి కృతజ్ఞతాపూర్వకంగా మరుమాముల సోదరులే వరముగ సంసేవ సేయవాణికి భక్తిన్ వరముగ సంసేవ చేసి వాణికి భక్తిన్ ధరలో పట్టము కట్టిరి నిరతము గోదమ్మయొసగు నిజమగు సిరులన్. ధన్యవాదాలు. బాగున్నా మేడం, చక్కని పద్యాలు అందించారు. మనం గట్టిగా చప్పట్లతో అభినందిద్దాం మనం అందరం కూడా. ఆ తర్వాత దుర్గా మాధురి గారు, వారి తర్వాత అభినందన పద్యాలు అందించడానికి శ్రీ భువనగిరి పురుషోత్తం గారు సిద్ధంగా ఉండాలి. ఎట్లయినా సరే, మాట అయినా సరే, ఇబ్బంది ఏం లేదు. సభా సరస్వతి నమః. పద్యాల్లో ఒక్కొక్కటి ఒక్కో ఆణిముత్యం అంటాం చాలా సాధారణంగా చెప్పగలిగే విషయం. మోక్షలక్ష్మి అంటే జ్ఞానలక్ష్మి జాగ్రత్త పిపాస నిమ్మో అన్న చందాన ఇక్కడ మోక్షలక్ష్మి అని తీసుకొచ్చారు. తర్వాత ఆసులో సింధూరం గురించి చెప్పినప్పుడు సింధూరం ఒక్కటే కనపడుతుంది, కానీ ఇక్కడ వందే మాతరం గురించి చెప్పినప్పుడు కూడా కాంచనవర్ణం కుంకుమ అన్నారు. అద్భుతమైన ప్రతిభ అది. అలాగే కొండ మీద అంటే హిమగిరి దాకా పైదాకా ఎక్కి పైన శివుణ్ణి చూసినప్పుడు అంటే మనం ఎన్ని వేల లక్షల అడుగులు వేస్తేనో అక్కడ దాకా వెళ్తాం, కానీ అంత భావనని హృద్యంగా అడిగిన వాళ్ళకి మెప్పు కలిగేలాగా ఆనందం కలిగేలాగా 4 పాదాలలో చెప్పగలగటం చాలా ఆనందంగా అనిపించింది అవధానం చూస్తున్నంతసేపు. ధన్యవాదాలు మేడం. హృదయస్పందన పద్య రూపం కావచ్చు, వచన రూపం కావచ్చు, ఏదైనా సరే తెలియజేయవచ్చు. మనం గట్టిగా చప్పటతో అభినందిద్దాం. ఎందుకంటే వారు ఆ పద్యాలను ఉటంకిస్తూ మాట్లాడారు. చక్కని శ్రోత కాబట్టి ప్రతి పద్యాన్ని వారు విన్నారు, అందులోని స్వారస్యాన్ని పసిగట్టారు, మన కోసం అద్భుతంగా మళ్ళీ గుర్తు చేశారు అనడానికి ఉదాహరణ. ఆ తర్వాత అభినందన పద్యాలు అందించడానికి భువనగిరి పురుషోత్తం గారు స్వాగతం సార్. వారి తర్వాత డాక్టర్ వేలేటి శైలజ గారు సిద్ధంగా ఉండాలి. టైం పడుతుందా? సరే. వారి తర్వాత పద్మా చిగురాల గారు సిద్ధంగా ఉండాలి. సభకు నమస్కారం. బాలుడే ఆతడున్ ప్రబల భావ విశిష్టవధానిగా కథాన్. బాలుడే ఆతడున్ విమల భాసుర కీర్తిధరుండుగాకయున్. బాలుడే ఆతడున్ వినయ భాగ్య విశేష ధనుండుగాకయున్. బాలుడే ఆతడున్ ధరణి భారతి ముద్దుల బిడ్డగాకయున్. ధరణి భారతి ముద్దుల బిడ్డగాకయున్. బాలుడే అతడు అడిగెడు ప్రశ్నలున్ వెరగునందగా వెంటనే మేల్జవాబులన్ తడబడకుండ చెప్పగల ధాటి గలుంగు వధాన చంద్రుడై. కడువడి చెప్పినన్ కవిత కమ్రపు భావములుల్లసిల్ల పోకడలు సహస్రమున్ సలుపు కాలము దగ్గరనంచు తెల్పెడిన్. భరతదేశంపు కీర్తియన్ పసిడి పతకమందు మేలిమి రత్నమై అలరుగాత. భరత శర్మాఖ్య చెలువందు పండితుండు గురుని మించిన శిష్యుడై వరలుగాత. ఆశీస్సులతో భువనగిరి పురుషోత్తం. ధన్యవాదాలు సార్, చక్కని పద్యాలు అందించారు. ఆ తర్వాత పద్మ చిగురాల గారు. మేడం స్వాగతం. మనమందరం ఒక ప్రతిన పూనాల్సిన అవసరం ఉన్నది. తదుపరి పద్యాల సభలకు అవధాన సభలకు వస్తే మనతో పాటుగా మన ఇంట్లో ఉన్నటువంటి తర్వాత తరాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. మేడం స్వాగతం. మేడం మైక్ ఇంట్లో వంచుకోండి, రైట్, బయటకు రండి. సభా సరస్వతికి నమస్సులు. నేటి యువావధాని భరత్ శర్మ గారికి అభినందనలు తెలుపుతూ నేను రాసిన పద్యాలు.
అద్భుతమగు ప్రజ్ఞ అవధానములయందు పూరణముల మనసు పొంగిపోయే దత్తపదులు తెలిపే దాగిన తన శక్తి భరత శర్మకి వియే వందనములు. ధారణలో కంప్యూటరు పూరణలో బృహస్పతియే పోటీ లేకన్ జారెను పద్యతరంగము కారణ జన్ముడు భరతుడు కైమోడ్పులివే. చెప్పినది చెప్పక నడుచు ముప్పులన్నీయు హరించి ముందుకు సాగెన్ గొప్పలకు స్థానమీయని ఉప్పల ధడియం భరతుడు ఉజ్వలమూర్తి. ధారణంబున అగ్రగణ్యుడు దాచె విద్యలు లోపలన్ పూరణంబున అద్వితీయుడు పూర్తి చేసి సమస్యలన్ ప్రేరణం వయ చిన్ని ఉప్పల ప్రేమతో నవధానియై కారణం వయన సరస్వతి కన్న తల్లిగా నాల్కపై. ధన్యవాదాలు. ధన్యవాదాలు మేడం. ఆ తర్వాత సంకీర్త్ రానన్న. భవిష్యత్ తరంలో అవధాన కేతనం ఎగరవేయడానికి సంకీర్త్ ఉద్యుక్తుడయ్యాడు. మెల్లగనన్న. అరే సంకీర్త్, నువ్వు నడిచొచ్చావా స్టేజ్ మీదకి? నేను దోగాడితో వచ్చావేమో అనుకున్నా. అంత బుజ్జి అవధాని. నిజంగా ఎంత చిన్న పిల్లవాడు. ఇప్పటికి ఎన్నేళ్ల నుంచి రాస్తున్నావు పద్యాలు? 4-5 ఏళ్ల నుంచి. అప్పుడు నీకు 10 ఏళ్ళు ఉంటాయా? 10 ఏళ్ల వయసు నుంచి పద్యాలు రాస్తున్నాడు. అంటే ఏంటి, ఈ అవధానాలు వినడం మూలంగా చిన్న పిల్లలు కూడా పద్యాల పట్ల ప్రభావితమై వాళ్ళు స్వయంగా పద్యాలు రాసే స్థాయికి ఎదుగుతున్నారు. అవధానం మూలంగా ప్రయోజనం ఏంటి అంటే చిన్నపిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా మనల్ని అణిచిపెట్టిన పద్యధార ఒక్కసారిగా ఉప్పొంగి ఆ పద్యాలు మనం కూడా రాయాలి అనిపించేటువంటి ఒక ఆవేశం వస్తుంది. మామూలుగా అంటుంటా సమావేశంలో పాల్గొన్నామని. సమావేశం అంటే వాళ్ళకు వచ్చిన ఆవేశమే నాకు వస్తే అదే ఆవేశంలో నేను కూడా విజృంభిస్తాను. ఓకే, చిరంజీవి కానీ అమ్మ నీ పద్యపఠనం. ధన్యవాదాలు మేడం. చక్కని ఆశీష్ సందేశం అందించారు. ఆ తర్వాత భైరపనేని పోతురాజు చౌదరి గారు సిద్ధంగా ఉండాలి. సంకీర్త్ స్వాగతం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. సభాసీనులైన పెద్దలందరికీ నమస్కారము. ఈరోజు శతావధానాన్ని చేసిన మా సోదరులైన ఉపలధడియం భరత్ శర్మ గారికి వందనాలు తెలుపుతూ ఒక చిన్న 2 పద్యాలు నా ప్రయత్నం చేశాను. తప్పులుంటే మన్నించగలరు. పద్యము మీదు జిహ్వపై భవ్య మహద్గతి వెల్గులేనగా విద్యల తల్లి మీమయిని వేడుక నిల్వ విశేష వేషమై సద్యశమున్గడించిరి విశారదులై అవధాన సత్కళన్ వేద్యములందుడి సభను పేరిమి శ్రీ భరతాగ్రజా నమః. ఇంకొకటి ధారాశుద్ధి మహత్వభావ సుఖవిత్వావేశధీయుక్తితో సారోదంచిత భావనా పటిమతో సద్వాగ్ఝరీపూతమై వీరత్వంబది భాషలో గణపడన్ విజ్ఞాని వై వెల్గు నీ పేరింకన్ నిలుచుండుగాత సతమున్ విఖ్యాతమై సోదరా. అది పద్యం యొక్క శక్తి. రాగం ఎత్తుకుంటే వన్స్ మోర్ అని అనిపిస్తుంది. ఇంకోసారి చెప్పాను అదే పద్యం. రెండోసారి చెప్పు.
ధారాశుద్ధిమహత్వభావసుఖవిత్వావేశధీయుక్తితో సారోదంచిత భావనా పటిమతో సద్వాగ్ఝరీపూతమై వీరత్వం బది భాషలో గనపడన్ విజ్ఞాని వై వెల్గు నీ పేరింకన్నిలుచుండుగాత సతమున్ విఖ్యాతమై సోదరా. ధన్యవాదాలండి. ఓకే, చక్కని పద్యాలు నాన్న. పద్యానికి మించినటువంటి అద్భుతమైనటువంటి పద్య గానం కూడా. ధన్యవాదాలు. ఆ తర్వాత శ్రీ భైరపనేని పోతురాజు చౌదరి గారిని పద్యగానానికి స్వాగతం, అభినందన పద్యాలకు. ఆ తర్వాత శ్రీమతి కటకం విజయలక్ష్మి గారు సిద్ధంగా ఉండాలి. శివాయ గురవే నమః. సభా సరస్వతికి నమస్కారం. భరత్ శర్మ గారు, చిరంజీవి భరత్ శర్మ గారు కాశీలోని వద్దిపత్తి పద్మాకర్ గురువు గారి శతావధానంలో పరిచయం. చాలా ఆప్యాయంగా చౌదరి గారు అంటూ పలకరించేవారు. నేను వాత్సల్యంతో ఆయన్ని కన్నయ్య అని పిలిచేవాడిని. ఆయనకు ఆన్లైన్ అవధానాల్లో కూడా పుచ్చకుడిగా పాల్గొన్న వీక్షకుడిగా ఉన్నాను. ఈరోజు నిన్న ఇవాళ జరిగినటువంటి ఈ అవధాన కార్యక్రమానికి నా స్పందన. గంగాజృంభతరంగవేగ విలసిత్కల్లోలినీ తుల్యమై భృంగీషున్ స్తుతి చేయునాదచయమై భేరీ విన్యాసంబులై. గంగాజృంభతరంగవేగ విలసిత్కల్లోలినీ తుల్యమై భృంగీషున్ స్తుతి చేయునాదచయమై భేరీ విన్యాసంబులై. రంగధ్వాన మహత్వమై పదముల్ రాగోజ్వలాహార్యమై శృంగద్వర్ష కవిత్వధార కురిసెన్ శోభించి పాండిత్యమై. చలగి భరత శర్మ జయగీయమానమౌ పద్యములం చెప్పి వసువునద్దె భాగ్యనగరి నేడు పరివడలిల్లెను శతసహస్ర పద్మశ్రాంత గుణము. చలగి భరత శర్మ జయగీయమానవౌ పద్యములను చెప్పి వసువునద్ద భాగ్యనగరి నేడు పరిఢవిల్లెను చూడ శతసహస్ర పద్మశ్రాంత గుణము. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్, మంచి అభినందన పద్యాలు అందించారు. తర్వాత కటకం విజయలక్ష్మి గారు సిద్ధంగా ఉన్నారు. వారి తర్వాత శ్రీ పండరి రాధాకృష్ణ గారు సిద్ధంగా ఉండాలి. సభకు నమస్కారము. భరతశర్మపై అభిమానంతో స్టేజ్ మీదకి వచ్చినట్టు ఆయన మీద పద్యాలు ఏం రాయలేదు. భరతశర్మ మా ఇంటి అవధానిగా భావిస్తాము. ఆయన అష్టావధానాలు ఇంచుమించుగా అన్నీ చూసాము. జూమ్లో చాలా చూసాము. ఆయన అవధానంలో పద్యాలన్నీ ఆసుధారి. ఆయన ఉండేది ఆ కొండపై కాబట్టి ఆయనకు సదా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని నేను 2 ప్రార్థనా పద్యాలు చదివి ముగిస్తాను. శ్రీరమా సహితుడవైన వృషనివాస భక్తవరద సకలలోక బాంధవుండ నీ హృదయము లక్ష్మీదేవి నిలయముగను విష్ణువీవే దయాంబుది విశ్వమంతా జీవులను గాజు మూర్తివి చిద్విలాస. అంబరీష నృపుని ఆపదల్ బాపిన స్వామి సుదర్శన చక్రము మరి ధ్రువుని యజ్ఞానాన్ని దృంచిన శంఖము గద జరాసంధుని గర్వమణిచే అఖముల నఖముల కశిపుని నరముల తెగదృంచి ప్రహ్లాదు రక్షించ ప్రాభవముగా రావణు దునిమే సారంగము కనగ విభీషణు గాచిన విధము ప్రభువు సర్వదా తన నామస్మరణంబే మనలను కాచును శుభముగా కలియుగమున. వెంకటేశ్వరుడేగాక వేరు వేల్పు లేడు దిక్కైన వాడును లేడు శతము స్వామిని తలంతును హరి జాలి చూపు శ్రీశ కోరిన దశకము సిద్ధిలాస.
శ్రీనివాస. చాలా ధన్యవాదాలు. ఆ తర్వాత పండరి రాధాకృష్ణ గారు మాట్లాడతారు. వారి తర్వాత అవధాని రఘురామ శర్మ అన్న ఉన్నారు, వారు అభినందన పద్యాలు అందిస్తారు. సభాయ నమః. ఈ 2 రోజుల పాటు సంక్రాంతి ముందు ఒక గొప్ప శతావధాన కార్యక్రమం ఇక్కడ జరిగింది. చాలా అద్భుతంగా భరత్ శర్మ గారు అవధానం చేశారు. నిర్వహణ దర్శనం సోదరులు చక్కగా చేశారు. అయితే వచ్చినటువంటి ప్రాశ్నికుల సంఖ్య, వివిధ అవధానుల సంఖ్య కొద్దిగా తక్కువగా ఉన్నట్టు ఒక అంచనా. మన దగ్గర కార్యక్రమాలు జరిగినప్పుడు మన దగ్గర ఉండే లోపం ఏంటంటే ఒకటి ఉంటుంది, కవుల దగ్గర కానీ ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఈ మధ్య అబ్జర్వేషన్ చేస్తుంది ఏంటంటే, మనం ఈరోజు ఈ సమావేశంకి వస్తే మన ఫోటో కానీ మనం ఎక్కడన్నా మాట్లాడుతున్నట్టు కానీ ఎవరితో కలిసినట్టు కానీ ఆ ఫోటో వారి స్టేటస్లో కనపడదు, వారి ఫేస్బుక్లో కూడా కనిపించదు. చాలామంది ఎవరో కొంతమంది పెట్టుకున్నారు, మిగతా వాళ్ళందరూ మర్చిపోతారు. మన సంస్కృతి సంప్రదాయాలను ఎలా డెవలప్మెంట్ చేసుకోవాలనే ప్రయత్నం మనం చేస్తున్నామో, సాహిత్య రంగాన్ని కూడా డెవలప్మెంట్ చేయాలంటే ప్రచారం కూడా చాలా అవసరం. ఎవరిది వాళ్ళు ఎక్కడికెక్కడ ప్రచారం అనేది చేసుకుంటూ పోతే సాహిత్యం అనేది ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ వచ్చి ఇంత పెద్ద కార్యక్రమం జరిగితే మనకి సభలో ఒక 200 మంది ఈరోజు కనిపించారు. ఇంత పెద్ద కార్యక్రమంకు 200 మంది కనిపించారంటే మొన్న మా సన్నిహితుడు ఒక మిత్రుడు వాళ్ళ క్యాస్ట్లో ఒక జెండా ఎగరేసే ప్రక్రియ ఒక కార్యక్రమం ఉండే వాళ్ళ దర్గా దగ్గర. చేసింది ఒక ఆయన, చూసింది ఒక ఆయన. అక్కడ ఒక 100 మంది గుంపు కూడి అదంతా వాళ్ళ దాంట్లో వాట్సాప్లలో యూట్యూబ్లలో ఇదంతా మన ప్రచారాన్ని మనమే తక్కువ చేసుకుంటున్నాం. మన సాహిత్యాన్ని మనం పెంపొందించాలనేటువంటి అభిప్రాయం చాలామందికి లేదు. ఇప్పుడు భానుప్రకాష్ గారు అవధానం చేస్తే నేను స్టేటస్లో పెట్టాలి, పలానా దగ్గర భానుప్రకాష్ అవధానం జరిగింది. లేదు మాచవోలు శ్రీధర్రావు గారు అవధానం చేశారంటే నేను ఒక దాంట్లో పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే దీన్ని ఇంకా మనం పెంచే అవకాశం ఉంటుంది. అసలు తెలుగు భాషనే మొత్తం భారతదేశంలో చూసుకుంటే కొంచెమే ఉన్నది. ఇది చాలామంది అభివృద్ధి అయింది, మన స్టేట్ల కంటే ఇంకా మించింది ఇంకొకటి లేదని మనం అనుకుంటాం. మనకంటే ఇంకా 25 రాష్ట్రాలు హిందీ భాష మాట్లాడేటువంటి భాషలు ఉన్నాయి. ఏ భాషకు ఆ భాష ప్రాముఖ్యత అయినప్పటికీ కూడా మన భాషను ఇంకా డెవలప్మెంట్ చేయాలంటే మనం ప్రచారం చేయాలి. నేను ఎందుకోసం ఈ మాట చెప్తున్నానంటే, మాది కూడా భక్తి సాధనం అనేటువంటి ఒక గ్రూపు, వాట్సాప్ వేదిక, యూట్యూబ్ వేదిక, ఇక్కడ ఉన్నటువంటి మన తెలంగాణ ప్రాంతంలో ఉండే అవధానులు అందరూ కూడా అవధానాలు భక్తి సాధనలో చేశారు, ఎంతోమంది చేస్తున్నారు. ఆమ్దాల మురళి గారు కూడా తిరుపతి నుంచి వచ్చి మా దగ్గర శతావధానం చేశారు. త్వరలో భరత్ శర్మ గారిది కూడా అవధాన కార్యక్రమం కూడా ఉంటుంది. ఇలా మన సంస్కృతిని డెవలప్మెంట్ చేయాలంటే ప్రచారం చాలా ముఖ్యం. ఇవాళ్ళను రేపు మీ ఫోన్లలో కూడా మీరు స్టేటస్లలో పెట్టి ఇలా జరిగింది అలా జరిగింది, మేము పలానా కార్యక్రమంలో పాల్గొన్నామని చెప్పుకోవాలి. జై సాహిత్యం, జై జై సాహిత్యం. బాగుందన్న, నిజంగా అన్న ఒక మంచి మాట చెప్పారు. భక్తి సాధనం అనే పేరిట లలితా చంద్రమౌళీశ్వర క్షేత్రంలో నెలకొక కార్యక్రమం చేస్తూ సంవత్సరంలో 10-15 కార్యక్రమాలు చేస్తారు. గట్టిగా మనం చప్పటతో అభినందిద్దాం. వారు చెప్పిన మాటను మర్చిపోకుండా ఉందాం. ఎక్కడ పద్య కార్యక్రమం, ఎక్కడ అవధాన కార్యక్రమం జరిగినా ప్రచారం కల్పిద్దాం అనేది ప్రధానమైన మాట. ఇవాళ ఆధునిక కాలంలో వివిధ భావజాలాలకు చెందినటువంటి అధునాతన ప్రక్రియలు, అధునాతన వచన కవిత్వ పోకడల్లో మునిగిపోతున్న సందర్భంలో మన పద్యాన్ని మనమే పరిరక్షించాల్సినటువంటి అవసరం ఉంది. మునిగిపోతున్నటువంటి పద్యానికి మనం అవతారాలు కూర్మంగానో మత్స్యంగానో పైకి ఎత్తాల్సినటువంటి అవసరం తప్పనిసరిగా ఉంది అని తెలియజేస్తూ, ప్రచారం ప్రధానమనే మాటను మరొక్క మారు గుర్తు చేస్తూ, అవధానిగా లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి వారు రఘురామ శర్మ అన్న గారిని సాదరంగా ఆహ్వానిస్తూ వారి యొక్క అభినందన పద్యాలు అందించవలసిందిగా స్వాగతం. ఆ తర్వాత శ్రీ జనమంచి ఫణీంద్ర గారు సిద్ధంగా ఉండాలి. మన మంచికి ఇంకా ఎవరైనా పేరు అందించదలుచుకుంటే విట్టుబాబు గారు ఇక్కడ కూర్చున్నారు, ఇవ్వవచ్చు. 3:45 వరకు మనం ఈ అభినందన సభ కొనసాగించుకుంటాం. స్వాగతం. నమస్సభాయై. సరస చమత్కృతుల్ వరల సరస చమత్కృతుల్ వరల చందన సౌరభ సరస చమత్కృతుల్ వరల చందన సౌరభ భావపుష్టి
సుస్థిర రుచిరావలోకన వశీకరణముగనాశుధార 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 సాగరముగ పంచపద్యముల సాగరముగ పంచపద్యముల అంటే మా దత్త సోదరులు. ఇంతమందిని నిజంగా నాకు ఒకసారి ఆలోచన చేస్తే ఎలా చేస్తున్నారు ఈ కార్యక్రమాలు. ఒక చిన్న కార్యక్రమం చేయాలంటేనే రాత్రంతా వారమంతా అవస్థ పడాల్సి వస్తుంది. ఎందుకంటే ఆర్ఎస్ఎస్లో చూస్తున్నాం మేము. చిన్న కార్యక్రమం చేయాలంటే హైరాణ. ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిరంతరంగా చిరంతరంగా చేస్తున్నారంటే ఒకసారి వారికి మీరు చప్పట్లు కొట్టాలి. వారి సాహితీ కృషి అద్వితీయం. రెండవది దర్శనం అన్నారు. ఆధ్యాత్మిక దిగ్దర్శనం. అది ఆధ్యాత్మికమైనటువంటి దిగ్దర్శనం. అందుకని వారి గురించి నాకేదో వచ్చి రాని పలుకులు చెప్పబోతున్నా. సాహితీ సైరికోత్తములు సాంద్ర గుణాన్విత సోదరోత్తముల్. సాహితీ సైరికోత్తములు సాంద్ర గుణాన్విత సోదరోత్తముల్. బాహటమప్పజప్పనగు పండితవర్యుల దత్తమిత్రుడన్. మిత్రుడు గొప్ప పని చేస్తే బాహాటంగా పొగడాలంటారు. ఏదైనా తప్పు చేస్తే చాటుగా మందలించాలంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని బాహటమప్ప చెప్పనగు పండితవర్యుల దత్తమిత్రుడన్. ఊహకు నందనట్టిగతురన్ ఓర్మిన్ వధానముగూర్చ సిద్ధుల్. ఊహకు నందనట్టిగతుల ఓర్మిన్ వధానముగూర్చ సిద్ధులన్. ఓహోయనంచు అందరును ఉబ్బుచు మెత్తురు హార్దికమ్ముగన్. ఓహోయనంచు అందరూ ఉబ్బుచు మెత్తురు హార్దికమ్మునన్ అనే మా మిత్రులకు ఒక మాట చెప్తూ తర్వాత ఇక అవధానవర్యుడు ఆ అబ్బాయిని గురించి ఏం చెప్పాలో ఎంత చెప్పినా తక్కువే. అంత చెప్పడానికి నా దగ్గర సత్వం కూడా లేదు వాస్తవానికి చెప్పాలంటే. సరే, ఇందాక చెప్పినట్టే ఒక 2 మాటలు చెప్పాలి కాబట్టి ఉప్పల ధడియము భరతులు మెప్పుగ నవదానమందు మేలగుధారన్. ఉప్పల ధడియము భరతులు మెప్పుగ నవదానమందు మేలగుధారన్. గొప్పగా పొగడగా పద్యములెప్పుడు గురుతుండు నటుల ఇమ్ముగ చెప్పన్. మనకు ఈరోజు విన్నటువంటి ఆ అబ్బాయి పద్యాలు మనకి ఎప్పుడు కూడా చిరకాలం గుర్తుంటాయి అన్నట్టుగా ఏదో నాకు తోచిన 2 ముక్కలు చెప్పాను. విని 1-2 చప్పట్లు కొట్టేందుకు శిరసాన్నమామి. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. మరొక్కమారు అందరికీ సూచన ఏమిటంటే మన పద్యాలను తప్పనిసరిగా కాగితం మీద రాసి ఆ ప్రతిని విట్టుబాబుకు అందిద్దాం. భవిష్యత్తులో ఈ శతావధాన పద్య సంకలనం వేసినప్పుడు అందులో అభినందన పద్యాలు ఉంటాయి కాబట్టి ఆ ప్రతులను తప్పనిసరిగా అక్కడ విట్టుబాబు గారు ఉన్నారు అందచేద్దాం. ఆ తర్వాత కేఎల్ కామేశ్వరరావు గారు అభినందన పద్యాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వారి తర్వాత సరస్వతి రామశర్మ గారు అభినందన పద్యాలు అందిస్తారు. లక్షణమైన ప్రత్యక్ష పరోక్ష వీక్షకులందరికీ వందనం అండి. నాది ఇంచుమించు అందరి అవధానాల దగ్గర అప్రస్తుతం చేసిన కొద్దిపాటి అనుభవంతో 2 చిన్న ముక్కలు చెప్తానండి. మనందరికీ తెలిసి ఇంతకుముందు చెప్పిందే హనుమంతుల వారు ఎక్కడి వారిని ఒక చిన్న చర్చ జరుగుతోందండి. కన్నడ ఆయన వచ్చి తెల్లగా ఉంటాడండి, ఆయన పేరే అసలు సుందరుడు, ఆయన మావాడన్నాడు. వెంటనే ఒక కేరళైట్ వచ్చి అదేం కాదండి, మా కోకోనట్ ఆయిల్ వాడాడు, ఒళ్ళంతా కేసు సంపద, ఇది ఒక కేరళైట్ అన్నాడు. మత సామరస్యానికి పాటుపడుతున్న ఒక ముస్లిం సోదరుడు అదేం కాదండి, జైసా సులేమాన్ వైసా హనుమాన్ అని ఆయన అన్నాడు. అప్పుడు మా దత్తన్నను అడిగితే అదేం కాదయ్యా, ఆయన 100% తెలుగువాడు, రాముల వారు తెలియదు వెతికి పట్టుకున్నాడు, సీతామ్మవారు అసలే తెలియదు, అన్ని యోజనాల సముద్రం దాటి ఆవిడ జాడ తెలుసుకుని వారధి కట్టించి రావణాదులను చంపించి సీతారాముల్ని అయోధ్యలో పెట్టాడండి. ఇలాగా అనవసర విషయాలు కలగజేసుకునేవాడు తెలుగువాడు మాత్రమే. అంటే
అవసరం ఉన్నా లేకపోయినా దూసుకుపోయి సాయపడే మనస్తత్వం ప్రపంచం మొత్తం మీద ఎవరికైనా ఉంటే ఒక్క తెలుగువాడికే అని ఆ తెలుగువాడిగా పుట్టిన గర్విద్దాం. అలాంటి తెలుగు సోదరులు, మరి మరుమాముల సోదరులు ఇటువంటి అవధాన విద్యను అద్భుతంగా ప్రోత్సహిస్తున్నందుకు ముందు వారికి ఒక్కసారి మన కరతాళధ్వనులు. అలాగే భరత శర్మ నాకు వాళ్ళ గురువు గారికి చెప్పి మన దుబాయ్లో అక్కడ అప్రస్తుతం చేసే భాగ్యం కూడా కలిగించాడు. ఈ అవధానాలు ఉన్నంతకాలం మన తెలుగు కలకాలం మనగలుగు. మన స్వామి అంటారు, సత్సంకల్పము దృఢ నిశ్చయము నిరంతర సాధనల సమ్మేళనమే విజయం అంటారు స్వామి వివేకానంద. ఆ నరేంద్రుని సందేశం ఆదేశంగా ఈ దేశమో ధీమంత నరేంద్రునికి మనం అందరూ అండగా నిలబడి స్వచ్ఛ భారతమో స్వర్ణ భారతమో పునర్నిర్మిద్దాం. జై హింద్, భారత్ మాతాకు నమస్కారం. మేషఘోష కాలే తప్పకుండా అండి. నేను 25 సంవత్సరాలు కష్టపడి 25 మినీ కవితలు రాశానండి. ఆ పుస్తకం పేరు మేషఘోష. ఒక మేషం ప్రపంచానికి ఎలా తెలియజేస్తుంది ప్రపంచ శాంతి కోసం. హైందవులు ముసల్మానులు అకారణ కలహం ఇరువురి నిత్యకృత్యం. నాకైతే ఎంతో సంతోషం. మతమౌఢ్యంతో ఇరువురు చేసే కరాళ నృత్యం చూచి మాత్రం కాదు, మతం ఏదైనా ఇరువురు నన్ను సమ్మతించినందుకు వారి జాతరలో నేనే బలి, వీరి బక్రీదుకు నేనే కుర్బానీ. నమస్కారం. చప్పట్లు కొట్టరా, మర్చిపోతున్నారు. ఇప్పుడంతా నమో నమో భారతాంబ అని పిలుస్తుంది ప్రపంచమంతా కూడా. అంటే భారతమాతకు నమస్కారం అర్పిస్తుంది, నరేంద్ర మోడీని కీర్తిస్తుంది. అందుకని నమో నమో భారతి అంటోంది విశ్వం. ఆ మాటను వారు గుర్తు చేశారు. తర్వాత శ్రీమతి సరస్వతి రామశర్మ గారు అవధానిని వారి అభినందన పద్యాలు అందిస్తారు. నమస్సభాయ్. శ్రీ భారతీ తీర్థుల వారి మహాసభగా దీనికి పేరు పెట్టినందుకు వారి కృపా కటాక్షాలతో ఆ తుంగభద్ర ఎంత ఉద్ధృతిగా ఉంటుందో ఇక్కడ భరత్ యొక్క పద్య రాసి అంత ఉద్ధృతిగా మనము నిన్నటి నుండి చూస్తున్నాము, చెప్పనవసరం లేదు. నేను రాసినంత వరకు మొత్తం 75 పద్యాలు రాశాను, కానీ నిన్న పూరణాంశాలు రాసేటప్పుడు 1, 2, 3 పద్యాలని అందుకోలేకపోయాము అన్నప్పుడు అన్నాను, నన్ను మొత్తానికి సరస్వతిని వినాయకుడిని చేసేసినావు నాన్న. మహాభారతం అప్పుడు వినాయకుడు ఎలాగైతే గంటాన్ని అందుకోలేకపోయాడో నేను కూడా అలాంటి స్థితిని నాకు కల్పించావు, అంటే నువ్వు పరమ గురువుగా ఎదుగుతావు అని చెప్పి అన్నాను. నేను తెలుసుకున్నంత వరకైతే చాలా అద్భుతమైన పదబంధాలను, చక్కటి సమాస గుంభనాన్ని, ముఖ్యంగా శబ్దాలంకారాలు అర్ధాలంకారాలను బాగా ఉపయోగించాడు. శబ్దాలంకారాలలో మొత్తం ఆ పద్యాలు దత్తపదుల పద్యాలు అయితే యమకాలంకారంతో చాలా యమ అనేటట్టుగా అంటే యమ అనే పదానికి మనము అతిశయోక్తిని చెప్తూ మాట్లాడుతూ ఉంటాం. అట్లా యమహో అనిపించాడు. యమకాలంకారంతో చాలా పద్యాలు ఉన్నాయి అందులో. ఉపమా, ఉత్పేక్ష, అర్ధాంతరన్యాసము, భ్రాంతిమల అలంకారము, తర్వాత నిందాస్తుతితో కూడా ఈరోజు పద్యాలు వచ్చినాయి. చాలా అద్భుతమైనటువంటి వర్షం కురిస్తే, కుంభవృష్టి కురిస్తే దాన్ని ఎలా వర్ణిస్తామో తెలియదు, కానీ 75 పద్యాలు రాసినప్పుడు మాత్రము అసలు ఆగలేకుండా రాస్తూ ఉన్నప్పుడు ఆ చెయ్యిని ఆపితే ఒక 2-3 గణాలు వెళ్ళిపోతాయేమో అన్నంత అప్రమత్తంగా పద్యాలు రాయవలసిన పరిస్థితిని కల్పించాడు లేఖకులకు. కాబట్టి అంతటి సరస్వతీమూర్తిని ఆశీర్వదించలేమేమో, కానీ భగవంతుడే ఆశీర్వదిస్తున్నట్టుగా ఒక 2 పద్యాలను నేను వినిపించదలిచాను. సరసమనోజ్ఞ భావ పద సంపదలుల్కుచునాదమందు, సరసమనోజ్ఞ భావ పద సంపదలుల్కుచు నాదమందు, సుస్వరమున పూరణల్ సలిపి సత్కృతులెన్నియొనందజేసి తా పరమ గురుత్తముల్ మురియ, తా పరమ గురుత్తముల్ మురియ
పారగజేసిన భక్తి తత్వమున్. పక్కన గురువు ఉంటే ఎంత భక్తిగా, ఎంత వినయంగా, ఎంత లోపల నుంచి ఎన్ని పదాలు ఉబుకి వస్తున్నా కూడా గురువు గారు సమ్మతించింది ఆ పదాన్ని వేయడం లేదు. అది నాకు బాగా నచ్చింది. మాకు ఇలాంటి గురువులు ఇంకా అంటే మేము ఇంకా చెప్పేది ఏముంది కానీ ఇప్పుడు ఇదే సుకృతి అనుకుంటున్నాం మేము. మాకు ఇక్కడ మరుమాముల సోదరులు ఇలా మాకు ఇలాంటి అవకాశాలు కల్పించడం అనేది నిజానికి మేము కూడా అలాంటి గురువులను చూసి వాళ్ళ ద్వారా నేర్చుకుంటున్నాం. పరమ గురుతముల్మురియ పారగజేసిన భక్తి తత్వమై భరతుడు చేసే నేడు సభ భారతి తీర్థ కృపారసమ్మునన్. మృదుపద మంజుల వాణియే కదిలించెడు కచ్చపిగను కమనీయముగా. మృదుపద మంజుల వాణియే కదిలించెడు కచ్చపిగను ఘననీయముగా. పొదవిను పద్యములన్నీయు ముదముగ నీ భరత శర్మ పూరణలందున్. ఉప్పల ధడియము విజ్ఞత నొప్పెడు పద్యాల జరులను ధృతి తోడన్ చెప్పెను. ఉప్పల ధడియము విజ్ఞత నొప్పెడు పద్యాల జరుల నుధృతి తోడన్ చెప్పెను. శతావధానిగా మెప్పొందగ పండితాలి మేలిమి సభలోన్. చక్కటి పదబంధాలను మిక్కిలియా వాణి మెచ్చ. చక్కని పదబంధాలను మిక్కిలిగా వాణి శిరము మేలిమి శోభల్ జెక్కెను. మేలిమి శోభల్ దక్కగనలంకరించెను. నిక్కముగా భరతుడిడెను నేర్పుగా సభలోన్. ధన్యవాదములు. ధన్యవాదాలు మేడం, చక్కని పద్యాలు అందించారు. ఆముదాల మురళి అన్నను సాదరంగా వేదిక స్వాగతిస్తోంది. మురళి అన్న స్వాగతం. తర్వాత అభినందన పద్యాలు అందించడానికి శ్రీమతి లక్ష్మీ మానస గారు స్వాగతం. వారి తర్వాత ధనికొండ ప్రసాద్ గారు సిద్ధంగా ఉండాలి. ఇంకొక 9 మంది ఉన్నారు కాబట్టి మనం సమయాన్ని దృష్టిలో ఉంచుకుందాం, వేగవంతంగా పూర్తి చేసుకుందాం. శతావధాని మా అగ్రజుడు ఆముదాల మురళి అన్నను సాదరంగా స్వాగతిస్తూ. స్వాగతం మేడం. జన్మనిచ్చిన మా తల్లిదండ్రులకు, ప్రత్యేకించి ఈ అవధాన కుటుంబాన్ని నాకు కానుక చేసిన మా నాన్నగారు డాక్టర్ మంకాల రామచంద్రుడు గారిని స్మరించుకుంటూ, వేదిక మీద ఆసీనులైన పెద్దలందరికీ కూడా నమస్సులు చెల్లిస్తూ, దర్శనం వారి ఇంటి ఆడపడుచుగా వారి ఆదరాభిమానులకు పాత్రురాలనైన నేను కృతజ్ఞత అనే మాట చెప్పడం చాలా తక్కువే. కాబట్టి వారికి అనేక నమస్సులు తెలియజేసుకుంటూ, నిన్న ఇవాళ జరిగినటువంటి శతావధాన సంక్రాంతి గురించి నా స్పందన. దేదీప్యమానమౌ దేవవాద్యము నీదు కరకంజమున చూడ కనులు పండే. వాగ్దేవి వసించి వాణి అయి నినదించే రసనాగ్రమందున రమ్యరీతి. పదంబున పద్య పరిమళంబులు చింద పరవశమ్ము కలిగే భరతవర్య. 10 కాలముల్ నిల్చి వర్ధిలు పరమేశి పాదమంజీరమై ప్రభలనొలుక. నందికేశ్వరుండో నాగోపవీతుడో శివుని నాదసేవ చేయుభంగి. వెలిగే నీదు విద్య విభ్రాజమానమై మధువులొలికె నేడు మాన్యసూరి. స్వస్తి. నమస్తే. ధన్యవాదాలు మేడం. తర్వాత ధనికొండ ప్రసాద్ గారు, వారి తర్వాత యువ అవధాని బాణావత్ నితిన్ నాయక్ సిద్ధంగా ఉండాలి.
వేదిక మీద ఉన్న పెద్దలకు నమస్కారం, సభాసదులకు నమస్కారం. ఈ అవధానాన్ని గురించి భరత్ శర్మ ఎక్కువ నేను ప్రసంగించను, పద్యాలు మాత్రమే. వారి అవధానం ఎంత అందంగా ఉన్నది అనేది. సరస భావన నిండు చక్కని శైలి తోడుత సాగుచున్ త్వరిత మౌగతి తోడ సాగెడు ధారతో అసమానమై మురిపెమెచ్చడు స్వాదుతన్ మనమున్ హరించెడు రీతిగన్ భరత శర్మ వధాన వాహిని భవ్య గౌతమి పోలేడిన్. అలాగే దర్శనం సోదరుల గురించి నిరతము దార్శనికత మీన్స్ ఫిలాసఫీ, నిరతము దార్శనికతతో పరతత్వమనించు భాగవతులై సాహిత్య రసామృతమును పంచెడు మరుమాముల సోదరులకు మా ప్రణతులివే. ఇక అవధానంతో పాటుగా ఇంకా మెచ్చుకోవాల్సింది, అవధానుల పాత్ర కంటే కూడా సంచాలకుడి పాత్ర ఇంకా ఎక్కువ ఆకర్షణీయంగా కనిపించింది. వారి చమత్కారాన్ని మేము బాగా ఎక్కువ ఎంజాయ్ చేశాం. నరునకు కృష్ణునట్లు, నరుడు అంటే ఇక్కడ అర్జునుడు, నరునకు కృష్ణునట్లు చిరునవ్వులతో అవధాన కేళిలో సరసన నిల్చుచున్ భరత శర్మను తీర్చిదిద్దినట్టి సద్గురువగు వద్దిపర్తి అనగూడగా ఈ గురు శిష్య బంధం అబ్బురమగు దీపమై నిలిచే భూషగా నిలిచే వధాన విద్యకున్. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదం. ధన్యవాదాలు సార్. వారి తర్వాత యువ అవధాని బాణావత్ నితిన్ నాయక్, బాసర IIITలో విద్యాభ్యాసం చేసి ఇప్పుడు సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాడు. ఒక్క నిమిషం, ఇక్కడ నేను పృచ్ఛకులను కూడా అభినందించాలి. ఈ చలికాలంలో 8 గంటలకల్లా వచ్చి ఇక్కడ కూర్చోమంటే 100 మంది పృచ్ఛకులు, వయస్సు మీరిన వాళ్ళు కూడా వచ్చి కూర్చున్నారంటే పృచ్ఛకుల సహనం కూడా అభినందనీయమే. పద్యం అందరినీ లాక్కొని వస్తుంది, పద్యం అందరినీ ఒక్కచోట కూర్చేటటువంటి శక్తి. కాబట్టి పద్యం తలుచుకుంటే చలి ఏం చేయలేదు, వార్ధక్యము ఏం చేయలేదు. సోదరా. సభా సరస్వతి అయి నమః. సభావేదిక మీద ఉన్న గురువులకు నా నమస్కారములు. సోదరుడు భరత శర్మ అత్యద్భుతమైన ధాటి, ధారణ, వాగ్ధోరణి, ధైర్యమును ప్రదర్శించి మా అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచాడు. అద్భుతమైన వాగ్ధోరణి పటిమ. భరత శర్మకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శృంగేరీ సురభారతీ పదరస శ్రీధారయాధారమయీ సాంగోపాంగకవిత్వమై విధుమయ స్వచ్ఛ ప్రశాంతార్ద్ర శాస్త్రాంగీకారశతావధానము భవత్స్వాంతాత్తవాగ్ధోరణిన్ తుంగాతీర నివాసిని శిరముపై దుగ్ధముగా వ్రాల్చితో తుంగాతీర నివాసిని శిరముపై దుగ్ధముగా వ్రాల్చితో కన్నులు చెమ్మగిల్లినవి కానగనీదు శతావధాన విద్వన్నవధాటి జూచి భరతా రసభారతి వాగ్వధూటి రాగోన్నత వీణనాద మధురోత్కర కంఠముదాల్చి నీవు బల్దన్నుగ నిల్చి చాటితివి దర్శన ధర్మ పతాకమిల్లడన్ రసమయమయి పులకిత హృది పసగలిగిన ధాటిలోన వరమురళీ రాజసరవళీ స్వరకేళీ లసదార్ధ్రఝరిలోన తేలి రయముగ భరతా. మరొక మారి శతావధాన తిలక సోదరుడు భరత శర్మకు హృత్పూర్వక
శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్వస్తి. ధన్యోస్మి. చక్కని పద్యాలు, అద్భుతమైన గానం. గట్టిగా చప్పట్లతో అభినందిద్దాం. ఎందుకంటే యువతరాన్ని, నవతరాన్ని తట్టి లేపకపోతే పద్య విద్యకు మనం ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి తప్పనిసరిగా యువకుల్ని ప్రోత్సహించే లక్షణం అలవర్చుకుందాం. సోదర, మంచి పద్యాలు అందించారు, అభినందనలు. తర్వాత కాటేపల్లి లక్ష్మీ నరసింహమూర్తి అవధాని గారు, వారు అందరూ అవధానాలు మానివేసేటటువంటి వయస్సులో అవధానాలు ప్రారంభించిన వారు ఉన్నారు. నిజంగా కరోనా సమయం అవధానాలను, అనేక మంది అవధానుల్ని తయారు చేసింది. ఒక కంది శంకరయ్య గారు కావచ్చు, ఒక కాటేపల్లి వారు కావచ్చు, ఒక గండ్ర లక్ష్మణరావు గారు కావచ్చు, ఇట్లా అనేక మంది అవధానాన్ని ప్రారంభించారు. నిజంగా స్వాగతం సార్. అందరికీ నమస్కారాలు. నెక్స్ట్ చెప్తా. ముఖ్యంగా దర్శనం శృంగేరి దర్శకులు వారు, ఒక్క దర్శనమే కాదు, శృంగేరి దర్శకులు అమ్మవారిని దర్శింపజేస్తున్నారు. పద్మాకరాలయంలో భారతీ దర్శనం భరత శర్మ చూపిస్తున్నారు. నేను ఎక్కువగా ఎంత రాద్దామన్నా రాయలేకపోయాను. ఒక పద్యం. వరవాణి స్వరవరనిధి స్మరజనకాహార్యధరులు స్వర్విద్యార్థుల్ గురు ఒద్దిపత్తి పద్మాకర కిరణు భరతవధాని కర్మిష్ఠి నతుల్. నమస్కారం. బాగుంది సార్, ధన్యవాదాలు. విట్టుబాబు గారికి ఇవ్వండి. ఆ తర్వాత శ్రీ అమరావతి కళ్యాణ చక్రవర్తి గారు, తెలుగు భాషోపాధ్యాయుడిగా, డిజిటల్ పాఠాల రూపకర్తగా, తెలుగువారికి సాంకేతికత రాదు అన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి కళ్యాణ చక్రవర్తికి చూపెట్టాలి. అంతటి సాంకేతిక సొంతం చేసుకున్నవాడు. ధన్యవాదాలు సార్. సభాయ నమః. సభా సరస్వత్యై నమః. గత జన్మ పుణ్యమో తల్లిదండ్రి దీవెనో తెలుగు వెలుగులు పంచ అవతరించెనేమో గురు పద్మపాదాల సేవింప ఫలితమో ఆత్మీయ ఆశిస్సులందెనేమో సాహిత్య దీప్తిని వెలిగించగా మిమ్ము ఆ భారతే రూపుదాల్చనేమో సాహిత్య దీప్తిని వెలిగించగా ఆ భారతే మీ రూపుదాల్చనేమో శ్రీ భరత శర్మ మీ అవధాన విద్యతో అలరింది ఈ భారతం మురిసిపోయింది మా మానసం అలరింది ఈ భారతం మురిసిపోయింది మా మానసం గలమెత్తి పద్యాలు గనగనా చెప్పగా శ్రీవాణి మూవల శబ్దమయ్యే సోదాహరణలతో నాటి నేటి లోక రీతి భావాలు అమ్మ సుమాలలాయే మీ జ్ఞానకాంతులు శ్రీదేవి రత్న మీ జ్ఞానకాంతులు శ్రీ శారదాదేవి రత్నకాంతుల పీఠమై వెలుగులీనే శ్రీ భరత శర్మ మీ అవధాన విద్యతో అలరింది ఈ భారతం మురిసిపోయింది మా మానసం. ధన్యవాదాలు. ధన్యవాదాలు కళ్యాణ్ చక్రవర్తి. చక్కని అద్భుతమైనటువంటి గానం సొంతం చేసుకున్నటువంటి యువకుడు కూడా. వారి తర్వాత శ్రీ తాటికొండ శివకుమార్ శర్మ గారు అభినందన పద్యాలు అందిస్తారు. వారి తర్వాత ముత్యంపేట గౌరీశంకర శర్మ అన్న అవధాని, వారి పద్యాలను కూడా మనం వింటాం. నమస్సభాయై. భరతుడవదానమందున భవ్యయశుడు రూపునందున అవధాని రూఢిగాను యువతరమ్మునగాంచితి ఉల్లమందు కాంతి సంక్రాంతి దినమున కమ్రపుష్టి కాంతి సంక్రాంతి దినమున కమ్రపుష్టి అడుగడమే తడబుగ మీరంత వేగ పద్యములల్లుటగాంచితి బదులు పలుక
అడగడమే తడవుగా మీరంత వేగ పద్యములల్లుటగాంచితి బదులు పలుక పదములేదయ్య అవధాని పలుకులమ్మ నిలచి నర్తించు నిక్కము నీదు రసన అవధానమ్మున భరతుడు ప్రవిమలమౌ అంశపత్య ప్రాశస్త్యములన్ కవనపు సారపు గనుగొన నవనీతపు రుచిని బోలె నవ్యప్రభయై. స్వస్తి. ధన్యవాదాలు మిత్రమా. ఆ తర్వాత అవధానగ్రజులు అవధాని వారు ఇరువురు అవధానం చేసిన ఒక్కరు అవధానం చేసిన అదొక పద్య ఝరి ప్రవహించినట్లుగానే ఉంటుంది. మా అగ్రజులు ముత్యంపేట గౌరీశంకర శర్మ అన్న పద్యాలు వింటాం. ఆ తర్వాత ముత్యంపేట మల్లికార్జున శర్మ గారు సిద్ధంగా ఉండాలి. నమస్సభాయై. ఈరోజు సోదరుడు ఉప్పలదడియం భరత శర్మ గారు చక్కగా వారి యొక్క పద్యాలలో ఇటు తెలుగు సంస్కృతాన్ని రెండింటినీ మేళవించి అత్యద్భుతంగా మనకు పద్యాలను అందించారు. ఒక ఆర్యోక్తి ఏమిటంటే ఆలంకారికుల వచనం, నవిద్యతే యద్యపి పూర్వవాసన గుణానుబంధి ప్రతిభానమద్భుతం శృతేన యత్నేన చ వాగుపాసిత ధ్రువం కరోత్యేవ కమప్యనుగ్రహమని దండి లేదా భామహుని వచనం. అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే ఎలాంటి క్లిష్టమైన అంశాలనైనా కవి చెప్పగలడు అని ఆర్యోక్తి. కాబట్టి అవధానంబులు చేయగల్గుటకు సాధ్యంబౌనే ప్రాగ్జన్మ సంభవ సంస్కార కళా తపోధికులకే భాగ్యం బదేగల్గు నేడవధానంబును చేసినారు సుఖవుల్ ఆహాయనన్మెత్సగా అవధానాగ్రని ధీవరేణ్య భరత ఆశీస్సులందించెదన్. రమణీయామర సాహితీ విమల తీర్థస్నాతవై. ఆయన పద్యాలు చెప్తుంటే అందరూ అంటున్నారు రాయడానికి వీలు కాలేదని. ఇదివరకు గాడేపల్లి వీరరాఘవ శాస్త్రి గారు ఉండేవారట, నేను చూడలేదు. ఆయన కూడా పద్యాలు చెప్తుంటే ఒక సవాల్ చేశాడు. జలదారంభ విజృంభమాన ఘన వర్ష ప్రోద్భవాసారధారల ధిక్కార మునర్చు మత్కవన ధారాధోరణి దాటికి నిలువన్బూని కలంబుబూని నే చెప్పినట్టుల వ్రాయంగల ధీరుడైన మొనగాడుంగలిగేనే ఎవ్వడేన్ అని సవాల్ చేశాడు. నేను చెప్తుంటే ఆ వేగాన్ని రాసేటువంటి మునగాడు ఉన్నాడని ప్రశ్నించాడు. అలాంటి మునగాడు మన భరత శర్మ. కాబట్టి పద్యాన్ని అత్యద్భుతంగా వర్ణించారు. రమణీయామర సాహితీ విమల తీర్థస్నాతవై సత్కృతి ప్రమదామోహన భావమూర్తి సుమనో రాజత్కళావేశ ఉత్తమ సంస్కారము రూపుగొన్న సుమతి తారుణ్య లావణ్య ఉత్తమ సంస్కారము రూపుగొన్న భరత తారుణ్య లావణ్య భావము పెంపొందగ శ్రేయమున్ గొనుము నిత్యశ్రీలతో సత్కవి సరసముగా సత్సభలో విరిజల్లులు కురిసినట్లు విద్వత్ కవులే మురియగా సాగెను మీ కృషి వరభరత 1000 ఏండ్లు వర్ధిలుమన్నా. ధన్యవాదాలు అన్న. ధన్యవాదాలు. చక్కని పద్యాలు, అద్భుతమైన గాత్రం. ఆ తర్వాత అభినందన పద్యాలు అందించడానికి ముత్యంపేట మల్లికార్జున శర్మ గారిని ప్రకటించడం జరిగింది. అన్న స్వాగతం. ఓకే. శ్రీ పరిమి వెంకట సత్యమూర్తి గారిని అభినందన పద్యాలు అందించవలసిందిగా స్వాగతం. వారి తర్వాత డాక్టర్ బి వెంకట్ కవి గారు సిద్ధంగా ఉండాలి. ఇంకొక 5 ఉన్నారు. సమయాన్ని దృష్టిలో పెట్టుకుందాం, వేగవంతంగా ముగిద్దాం. ఒక 2 ప్రకటనలు ఉన్నాయి. దయచేసి మీరు చదివినటువంటి అభినందన పద్యాలను తప్పనిసరిగా విట్టుబాబు అవధాని గారికి అందించండి. చదవండి సార్. స్వాగతం. సభకు నమస్కారం. నా పేరు పరిమి వెంకట సత్యమూర్తి.
సభకు నమస్కారం. అవధాన వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన చాలా శతావధానాల్లో నేను పాల్గొన్నాను. యువక శతావధాని లలితాదిత్య గారు మరి పట్వర్ధన్ గారి అవధానం, అలాగే కాశీలో జరిగిన పూజ్య గురు త్రిభాషా సహస్రావధాని శ్రీ వద్యపతి పద్మాకర్ గారి శతావధానంలో పురుషగుణ పాల్గొనే అదృష్టం నాకు దక్కింది. అప్పుడే గురువుగారి పక్కన కూర్చున్న శ్రీ భరత్ శర్మ గారు సభను ఎంతో అలరించారు. అప్పుడే ఆయనతో నాకు పరిచయం ఏర్పడింది. శతావధాన తిలక శ్రీ ఉప్పల ధడియం భరత్ శర్మ పద్యం చదివే వేగం ఎంతో అద్భుతంగా చాలా బాగుంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ లాంటి కొన్ని జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలకు కూడా ఏమాత్రం తడుముకోకుండా చక్కగా చెప్పారు. అంటే ఏంటంటే జనరల్ నాలెడ్జ్ అంటే పండితులకు అవధానికి జనరల్ నాలెడ్జ్ కూడా ఉండాలని చెప్పి ఇప్పుడు తెలిసిందనమాట. అంత చిన్న పిల్లవాడు కూడా జనరల్ నాలెడ్జ్, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ లాంటి కొన్ని జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలకు కూడా తడుముకోకుండా సమాధానం చెప్పి ఇలా పద్మాకర్ గారి శిష్యుడు అనిపించుకున్నాడు. ఆశువులు కూడా ఎంతో వేగంగా గడగడ తడుముకోకుండా ఒకేసారి చెప్పడం విని ఆశ్చర్యం కలిగించింది. కంది శంకరయ్య గారు చెప్పినట్టుగా భరతశర్మ గారు చేసే మొదటి శతావధానం అంటే ఎవరూ నమ్మలేనంత గొప్పగా ఉంది. అంత వేగంగా చెబుతుంటే ఆ ప్రాసికులు పద్యాన్ని రాసుకోలేని పరిస్థితి వచ్చిందంటే ఆసుకవిగా వారి వేగం ఎంత ఉందో తెలుస్తోంది. భరతుని పద్య కుసుమాన్ని ప్రేక్షక భ్రమరాలు చుట్టుముట్టి ఆ కవితా మకరందాన్ని గురవలేను కదా అని అనిపించింది. భరతశర్మ భవిష్యత్తులో మరో ఎన్నో శతావధానాలు చేస్తూ పద్య ప్రపంచంలో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని శతావధాన పూజ్య గురువులు వతిపతి పద్మాకర్ గారి గురుత్వంలో గొప్ప సహస్రావధానిగా రాణించాలని కోరుకుంటూ భరతశర్మ అవధాని గారికి శుభాభినందనలు, హృదయపూర్వక శుభాకాంక్షలు. చివరిగా నాకు అవధానాల్లో పృచ్ఛకునిగా అవకాశం ఇస్తున్న మరుమామల సోదరులకు నా యొక్క ధన్యవాదాలు. మీ పరిమి వెంకట సత్యమూర్తి, హైదరాబాద్. ధన్యవాదాలు సార్. మరొక్క 3 పేర్లు నమోదు చేసుకున్నారు కాబట్టి సమయాన్ని దృష్టిలో పెట్టుకుందాం. నేరుగా పద్యాల్లోకి వెళ్ళిపోదాం. 1-2 పద్యాలు అందిద్దాం. వెంకట్ కవి గారికి స్వాగతం. వారి తర్వాత శ్రీ గోవింద్ గోవర్ధన్ గారు సిద్ధంగా ఉండాలి. అక్కడ అమ్మాయికు సభయ నమః. అన్నదానం మహాదానం, అన్నదానం మహాదానం, విద్యాదానం మతపరం. అన్నేన క్షణికా తృప్తి, అన్నేన క్షణికా తృప్తి, యావజ్జీవంతు విద్యయా. దీనిలో 2 ఉన్నవి. అవధానంతో పాటు అన్నదానం. దీనిలో అన్నదానం చాలా గొప్పది అంటాం కదా, చాలా గొప్పది. కానీ దానికంటే గొప్పది విద్యాదానం, గొప్పది, చాలా చాలా గొప్పది, పరమ ఉత్కృష్టమైనది కూడా విద్యాదానం. అటువంటి విద్యలు చాలా రకాలుగా ఉన్నాయి. కానీ ఒక అవధాన విద్యను దత్తాత్రేయ శర్మ గారు గురుకుల విద్యాలయాల్లో చెప్పి ఆ విద్యార్థులతో సన్నిహితంగా ఉండి అనేక అవధానాలు నిర్వహించారు. అటు వెంకటరమణ శర్మ గారు దర్శనం పత్రికను స్థాపించి సందర్శన చేయిస్తున్నారు ప్రపంచమంతటా. దర్శనంలో అద్భుతం ఏంటంటే చూడండి, పదాలు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే వజ్రోత్సవ భారతి అవధాన సంక్రాంతి అంటే ఆ పదాలు ఎలా ఉన్నాయి చూడండి. పలకడానికి తేలికగా సరళంగా ఉన్నాయి. తీసుకుంటే భారతి అంటే పూర్తిగా సరస్వతి అమ్మవారే కదా. అటువంటి భారతి అక్కడ జగద్గురువులు ఎంత అద్భుతంగా శృంగేరి అక్కడ చేస్తున్నారంటే, అంటే పదాల కలిక అక్కడ ఏదైతే చిత్రాలు ఉన్నాయో దాని మీదే కవిత్వము, పద్యము ఉంది. అక్కడ తీసుకుంటే దర్శనము 21వ సంవత్సరం అని చెప్తున్నాం. ఇది మనం కాశీలో కూడా ఉన్నటువంటి పృచ్ఛక మహాబృందమే ఇక్కడ ఉన్నారు. కాశీలో అద్భుతంగా నిర్వహణ చేయడం అంటే ఒక దాదాపుగా 15 నెల రోజుల పాటు అది ప్లాన్ చేసుకొని కాశీ విజయాత్ర చేయడం అంటే అది మామూలు విషయం కాదు. నా పక్షాన ఒకసారి ప్రేక్షకుల ద్వారా చప్పట్లు కొట్టిస్తాను ఇద్దరి సోదరులకు. దయచేసి గట్టిగా చప్పట్లు కొట్టాలి. చాలా అద్భుతంగా ఉంది. నేను కూడా పృచ్ఛకునిగా వెళ్ళాను కనుక ఆ కాశీ విశ్వేశ్వర స్వామిని కూడా దర్శించుకున్నాము. అటువంటి అవధాన విద్యను అవధాన సరస్వతి పీఠము కాకుండా అవధాన విద్యాపీఠం అని పేరు పెట్టి చిన్న పిల్లలని అవధానులుగా తయారు చేస్తారంటే అది మామూలు విషయం కాదు. ఇద్దరు సోదరులు కూడా కారణ జన్ములని ఈ సభ మీద సగౌరవంగా మనం ఒప్పుకోవాల్సిందే.
ఆ విధంగా ఉంటేనే మనం ఇటువంటి ఈ విద్యకు వచ్చి మనము నేర్చుకుంటున్నాం. ఈ అవధానములో విద్య అంటే ఏముంది ఇక్కడ? మాతేవ రక్షతి పితేవ హితే నియుంక్తే కాంతేవ చాభిరమయత్యపనీయకేదం లక్ష్మీం తనోతి వితనోతి చ దిక్షు కీర్తిం కిం కిం న సాధయతి కల్పలతేవ విద్య కదా. కల్పవృక్షంలో ఉన్నటువంటి విద్య దేని సాధించుటలేదు అనేది. మాతేవ రక్షతి, విద్య అమ్మ వలె రక్షిస్తుంది, నాన్న వలె మంచి కార్యాలయందు కూడా నియోగింపజేస్తుంది. అటువంటి విద్య అంటే అవధాన విద్యను తీసుకొని మూలం తీసుకొని ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారంటే మామూలు విషయం కాదు. అటువంటి భరత్ శర్మ గారిని చక్కగా ఇది 3వ శతాబ్దం కింద చేయడం జరుగుతుందంటే మామూలు విషయం కాదు. ఇటువంటి విద్యకు ఇంతకుముందుకు చెప్పినటువంటి సహృదయులు ప్రచారం చేయాలి అని ఉన్నారు కదా, ఇది పూర్తి సమర్థం కూడా నేను కూడా చేస్తున్నాను. మనం చేస్తుంటే విద్యకి చాలామందిని తీసుకొస్తాము. ఇంకా చిన్న పిల్లల్ని తయారు చేస్తే అద్భుతంగా ఉంటుంది. భావి భారత నిర్మాణాన్ని మనం స్థాపించుకోవడానికి ఇది మూలమవుతుందని చెప్తూ నాకు అవకాశం కల్పించినందుకు భాను గారికి ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు సార్, చక్కటి కంఠం, మంచి అంశాలు పంచుకున్నారు. ఆ తర్వాత శ్రీ గోవింద్ గోవర్ధన్ గారు అభినందన పద్యాలు అందిస్తారు. సమయాన్ని దృష్టిలో పెట్టుకుందాం. తర్వాత శ్రీమతి రావూరి వనజ గారు సిద్ధంగా ఉండాలి. నమస్కారం సార్, మాది పాలెం గ్రామం. పాలెం గ్రామంలో అవధానాలు, కవి సమ్మేళనాలు విపరీతంగా జరిగేటువంటి విషయం నేను విన్నాను తప్ప ప్రత్యక్షంగా చూడలేదు. ఒకవేళ శతావధానాన్ని చూసినా కూడా టీవీలో చూసిందే తప్ప ప్రత్యక్షంగా చూడలేదు. ఈ కార్యక్రమాన్ని తిలకించమని ఆహ్వానించినటువంటి వాళ్ళు మా గురువు మరుమాముల దత్తాత్రేయ శర్మ సార్ గారిని కృతజ్ఞత తెలుపుతూ ఒక 3 పద్యాలు చెప్పడానికి ప్రయత్నాలు చేస్తాం. రారమ్మని మరుమాముల తీరగు అవధానమిచట తిప్పగా కలగన్ కోరికతో నరుతించితి కారణ జన్ములను కంటి కరములు మోర్తున్ కంటిని శతావధానిని వింటిని గతమందు నేను విబుధుల పేర్లన్ గంటల తరబడి కదలక ఉంటిని కన్నార్పకుండ ఉప్పలదడియం మనసారగనే కంటిని ఘనముగా అవధాన పఠిమ కనపరచగని వినగలిగితే చెవులారను వినిపించగ దీవెనలను విబుధులు భరతున్ భరత శర్మ అవధానము మరచుట నాతరము కాదు మరణము దాకన్ స్మరించద అను నిత్యము పరమాద్భుతమై నిలిచెను పాటిగనాలో కవులవధానుల మధ్యన కవనము వినిపింపనించి కదలితి నేను వివిధములకు శతకమ్ముల చవి చూడగ చేసియుంటి సహృదయులకు. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు సార్. తర్వాత శ్రీమతి రావూరి వనజ గారు, వారి తర్వాత రాఘవేంద్రాచారి గారు, వేలేటి శైలజ గారు సిద్ధంగా ఉండాలి. సభకు నమస్కారం. భరత శర్మ గారికి వందనాలు, శుభాశీస్సులు. వారిని ఆశీర్వదిస్తూ వందనాలను అందజేస్తూ ఒక 2 పద్యాలు. తెలుగు అవధాన పదవికి వెలుగు మీరు, తెలుగు భాషకు వేవేల జిలుగు మీరు, తెలుగు భారతిగాంచు సంతృప్తి మీరు, ఖ్యాతి గలగాలి మీకెప్పుడు ప్రఖ్యాతిగాను, శారదాంబయే మదిలో సంతసముగా నిలిచి మధురమౌ శ్రావ్యమౌ నిండుగాను, భావధారలను లిఖించి పలుకుచుండ పండుగాయను మదికెంతో భరత శర్మ, పండుగాయను మదికెంతో భరత శర్మ, అవని నందాక అవధాన మలరుదాక, అవని నందాక అవధాన మలరుగాక, విజయమే ప్రొద్దు మీకు లభించుగాక, ఆయురారోగ్య సంపద లావహించి శ్రీనివాసుండు మిమ్ము రక్షించుగాక, శ్రీనివాసుండు మిమ్ము రక్షించుగాక. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు మేడం. రాఘవేంద్రాచార్యులు గారు, వారి తర్వాత శ్రీమతి వేలేటి శైలజ గారు, స్వాతి ప్రసాదం గారు సిద్ధంగా ఉండాలి. సభా సరస్వతికి వందనం.
మరి ఈ వేదిక పైన నేను గురువుగారు వద్దిపర్తి గారితో కూడా వారి అవధానంలో పాల్గొన్నాను. ఇంతకుముందు నిన్న కూడా వర్ణంలో పాల్గొన్నాను. నేను చెప్పేది ఏంటంటే ఇంతకుముందు పెద్దలందరూ చెప్పినట్టుగా బాల అవధానులు అందరూ కూడా ముందుకు రావాలి, అవధాన విద్యను వారసత్వంగా తీసుకోవాలి. ఎందుకంటే అవధానం అంటేనే చెప్పినారు, మాడభూషిక వింద్రు మనసులో జన్మించి సహజ గంధం ములిగిన సరస విద్య, తిరుపతి కవిజంట తిలకమ్ము దిద్దగా ఎనుంగు నెక్కు నవీన విద్య, కొప్రంపు కవిజంట కప్రంపుటాశువులు గుప్పింప ఎదిగిన గొప్ప విద్య, 8 100 ఎన్నేని వేలుగా తీగ సాగిన పద్య తీర్థ విద్య, ఎట్టి భాషలైన లేనట్టి విద్య, ధ్యానయోగము మా అవధాన విద్య అన్నారు గరికపాటి గారు. నిజంగా కూడా ధ్యానయోగం, ఆ ధ్యాన స్థితిలోకి వెళ్తే అష్టాంగ యోగాల్లో అతి ముఖ్యమైన అవధానం కాబట్టి ఈరోజు చాలా ఆనందంగా ఉంది. భరత్ శర్మ గారితో నిన్న నేను పాల్గొన్నాను. వారి వేగం చాలా మన పదాలకి అందినంత వేగంగా ఉన్నారు. ప్రాశ్నికులం మేము రాసుకోలేంత వేగంగా ఉన్నారు. అట్లాంటి వేగం ఉండాలి. అందుకే గరికపాటి గారు ఒక మాట అన్నారు, 10 నోములకు నోచుకున్న పడితే అయినా 11 కొత్తగా అది అన్నారు. మేము ఒక 100 అవధానాలు చేసినాం, అష్టావధానాలు అంటే 11 అవధానం మళ్ళీ కొత్తగా ఉంటుంది, ప్రాశ్నికులు మారిపోతారు. కాబట్టి 10 పురుళ్లకు నోచుకున్న పడితే అయినా 11 మళ్ళీ కొత్తగా ఉంటుంది. కాబట్టి అవధానం బట్టి అనేటటువంటి విద్య నిత్య నవీనం కాబట్టి దాంట్లో ఉన్నటువంటి దాన్ని బాగా ఆకలింపు చేసుకొని ముందుకు కోరుకుంటూ ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. అనేక మంది ప్రాచీన అవధానాల్ని ఉటంకిస్తూ అవధాన వైదుష్యాన్ని ప్రకటించారు. వారి తర్వాత వేలేటి శైలజ గారు, డాక్టర్ వేలేటి శైలజ, తొందరగా రావాలి మేడం, సమయాన్ని దృష్టిలో ఉంచుకుందాం. ఇంకా 5 ఉన్నారు, దయచేసి దృష్టిలో ఉంచుకుందాం. మద్దాల భాస్కర్ రావు గారు, పి బందప్ప గౌడ్ గారు, నల్ల అశోక్ గారు, తూపురాని వెంకటకృష్ణమాచార్యుల వారు. దయచేసి కొంచెం పైకి వచ్చి నిలబడదాం వరుసగా, సమయం సద్వినియోగం అవుతుంది. చిన్ననాటి నుంచి మొన్న భరత్ శర్మ తన ఇంటర్వ్యూలో చెప్పారు, చిన్నప్పటి నుంచి మాటలు రానప్పటి నుంచే తల్లి వీణానాదము, శాస్త్రీయ సంగీతము, తండ్రి సాహిత్యాన్ని పుచ్చుకొని ఇంతటి వాణ్ణి అయ్యాను అని చెప్పాడు. ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత, నేటి అవధానం చూసిన తర్వాత స్పందించిన నా పద్యాలు. రాజీవాక్షుని మది రమణీయతను పెంచు, శైలజమ్మ చేతి చలువతాను, గోరు ముద్దతోడ గొప్ప విద్యలు నేర్చి గుమ్మరించె నేడు ఘనముగాను, పాల బువ్వ తినడి పసి వయసున నాడు పలుక నేర్చినాడు పద్య విద్య, అవతరించెనిలను అవధాన తిలకుడై తల్లిదండ్రి పుణ్యతపము చేత, ధారణయందు ధీసుదలు ధారగ పొంగెడు ధన్యుడే కదా, పూరణయందు సంస్కృతం పూర్ణత నొంది ప్రఫుల్లమవ్వగా, ప్రేరణ ఏకదా సతము పేర్మిగ నేటి యువాళికిన్ సదా, కారణ జన్ముడయ్యినిల కాచును భారతి, కాచును భారతి నెల్లవేళలన్. ధన్యవాదాలండి. ధన్యవాదాలు మేడం. మద్దాయిల భాస్కర్ రావు గారు, స్వాతి ప్రసాదం గారు కూడా సిద్ధంగా ఉండాలి. దయచేసి నేరుగా పద్యానికి వెళ్దాం, 2 నిమిషాలు మాత్రమే తీసుకుందాం. ఓం శ్రీ మహాగణపతయ నమః, ఓం శ్రీ పద్మావతి దేవి శ్రీనివాసాయ నమః. మనలో ఉన్న మేధా సంపత్తిని ఎంతో వృధా చేసుకుంటున్నాం, కానీ శ్రీ భరత శర్మ గారు అవధాన విద్యతో సద్వినియోగం చేసుకుంటున్నారు. అందుకు ఎంతో అభినందనీయం. అలానే విద్యార్థులు కూడా అనుసరిస్తే ఏ పరీక్షలోనైనా మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారని అనిపించింది. ధన్యవాదాలు సార్. వీరిని ఆదర్శంగా తీసుకుందాం అందరం సమయ పాలనలో. వారి తర్వాత శ్రీ పి బందప్ప గారు, నల్ల అశోక్ గారు తొందరగా రావాలి. వారి తర్వాత తూపురాని వెంకటకృష్ణమాచార్యుల వారు. దయచేసి ఇక్కడికి వచ్చి ఉండండి, ఏమనుకోవద్దు. మనం 4ంటికి ధారణ ప్రారంభం కావాలనుకున్నాం కాబట్టి 1-2 నిమిషాలు అటు ఇటు మాత్రమే జరగాలి సమయం. వేదికపై ఆసీనులైనటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు. ఉప్పలదడియం భరత్ శర్మ గారి శతావధాన కార్యక్రమానికి స్పందన తెలియజేయుటకు నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఉప్పలదడియం భరతుడు
చెప్పిన పద్యముల నడక శ్రేష్టమ్మిలలో నుప్పెన తీరుగ వెడలిన గొప్పగు పద్యాల కుసుమ కోమల హృదయ సతతము పద్యపు హోమము గతమెవ్వరు చేయలేదు ఘటికుడవివే మితిలేనిది నీ ప్రతిభయే శతావధాన తిలకమీవు శాశ్వతమిలలో. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. తూపురాని వారు, వారి తర్వాత కవిశ్రీ సత్యబాబు గారు సిద్ధంగా ఉండాలి. సభా సరస్వతి నమః. మరుమాముల సోదర ద్వయం వారికి కృతానేక నమస్సులు సమర్పించుకుంటూ అవధాన విద్యకు ప్రాపగూరుస్తున్నారు వారు. అవధాన విద్య కౌశలానికి వైభవానికి వారు జీవితాన్ని ధారపోస్తుండడం సర్వత్రా శ్లాఘనీయం. ఇక్కడ రెండు విషయాలు తప్పనిసరిగా మనవి చేసుకోవాలి. అన్న మన్నించాలి, ఏమనుకోకు. పద్యానికి వెళ్ళవా? సమయం చాలా, ఎందుకంటే గడియారం అక్కడ ఎదురుగుంది మనకి. గురుపుత్ర అది మనల్ని ఎప్పుడు హెచ్చరి గురురివా అన్నారు. పుత్రాచేత్ పరాజయం అన్నారు. గురువు అన్నవాడు తనను మించిన వాడిగా శిష్యును తయారు చేయాలి. ఇక్కడ వద్దిపర్తి వారు ఆ ప్రయత్నంలో సఫలీకృతులయ్యారు. భరత శర్మ గారిని అవధాన కౌశలంలో తీర్చిదిద్దారు. ఇందుకు ఆ ఇరువురిని కూడా ప్రశంసిస్తూ వర్తమాన జీవనరేఖ వర్ధమానమగుచు వర్తమాన జీవనరేఖ వర్ధమానమగుచు భవిత ఏమో ప్రవర్ధమానమగుచు భరత శర్మకు బంగరు భవిత గూర్చ నిత్యనూత్న సంపజ్జ సందీప్త శోభా కవితాధారయు ధారణాపటిమయన్ కంఠోక్తి మాధుర్యమున్ వివిధ క్లిష్ట సమస్య పూర్ణములన్ వినానమున్ శాస్త్ర వైభవ పాండిత్యముగల్గి శారద కృపావాబ్ధిన్ సహస్రాఖ్యగా అవధానంబులు సల్పు శ్రీ భరత శర్మ మీకు మేల్గావుతన్ హృత్పూర్వక శుభకామనలు అందిస్తూ వారు దినదిన ప్రవర్ధమానంగా అవధాన సామ్రాట్గా ఎదగాలని వారిని ఆశీర్వదిస్తూ ఇంత చిక్కని అవకాశాన్ని వసంగిన మహనీయులందరికీ సప్రశ్రయ ప్రణామాంజలను సమర్పించుకుంటూ ముగిస్తున్నాను. శుభం పోయారు అన్న. ధన్యవాదాలు. తర్వాత శ్రీ కవిశ్రీ సత్యబాబు గారు, ముద్దు రాజయ్య గారు, వారిని సాదరంగా పైకి స్వాగతిస్తున్నాం. అవధానాల్లో యాంత్రిక గణితాన్ని ప్రవేశపెట్టి వారు యాంత్రిక గణితంతో అవధానం చేయడమే కాదు, నాబోటి వర్ధమాన అవధానాలను కూడా యాంత్రిక గణితం పట్ల శిక్షణ అందిస్తున్నవారు. స్వాగతం సార్. సార్, పద్యాలకు స్వాగతం. ఉప్పలదడియం భరతుడు మెప్పును బడయంగ మీది మిక్కిలి ప్రతిభను గొప్పగా అవధానంబను ఇప్పట్టున చేసినాడు ఎక్కటి జోదై శ్రీమన్మంగళ పారిజాతగుణ సౌశీల్యంబు నీ సొంతమై ఆమోదంబును పొందినావు గదా మాతానుగ్రహం బెంతయో సామాన్యం విధి కాదు తగు విశ్వాసం బది పాటిదో ప్రామాణ్యం బదిగాంచినారమిట శ్రీవాగ్భామపుత్ర నిను. దర్శన పత్రిక గురించి ప్రారంభంలో చెప్పి చదువుతున్నాం. దర్శన పత్రికా పఠన ధార్మిక జీవన మందు దేల్చి సందర్శన యోగ దృష్టి చరితార్థము చేయగ మానసంబునన్ మర్మము బుద్ధి చేరి ఇలా మర్త్యుడు పొందును స్వర్గ సౌఖ్యములు స్పర్శము పొందగా మదికి సత్వము నేర్పను మాసపత్రికై. ధన్యవాదాలు సార్. తర్వాత అవధాన దిగ్గజం శ్రీ ముద్దు రాజయ్య గారిని, డాక్టర్ ముద్దు రాజయ్య గారిని వారి యొక్క అభినందన పద్యాలు, నితిన్ ముద్దు రాజయ్య గారిని అభినందన పద్యాలు అందించవలసిందిగా సాదరంగా స్వాగతం. వేదిక పైన ఉన్న, వేదిక ముందున్న పెద్దలందరికీ నమస్కారాలు. శ్రీమాత్రే నమః. భరత శర్మ అష్టావధానాల్లో నేను నిషిద్ధాక్షరి పృష్ఠకునిగా అతనికి, అతడు నాకు నిషిద్ధాక్షరి పృష్ఠకుడు ఉండడం జరిగింది.
ఛందోభాషణలో కూడా నేను అతనికి, అతడు నాకు పృచ్ఛంగా కూడా జరిగింది. మేము ఛందోభాషణ చేస్తే 4 పాదాలు కాదు 8 పాదాలు చేసేవాళ్ళం. ఎందుకంటే ఆయన ధార ఆగేది కాదు, నాది కూడా అంతే. వరుసగా మళ్ళీ 2 పాదాలు చెప్తే మళ్ళీ వరుస 2 పాదాలు, అట్లా చాలా అద్భుతమైనటువంటి ధార. ఈ శతావధానం చాలా అద్భుతంగా జరిగింది. ఇక మాటల్లో చెప్పిన దానికంటే పద్యాలలో వారి గురించి చెప్తాను. ధారణ దైవ గురుని వోలే దిశణ గూడదాల్చి ధీవణులను మోదాబ్ధిలో దేలి పూత మనస్కులై వహ్వాయటంచును పల్కుచుండా ప్రతిపాదమున భూషభాసిల్లు రీతిగా పూరణలన్నీయు పలుపు మీరా నల్లేరు పై బండ్ల నడకల పోలిక క్లిష్టాంశములను తేలికగా చేసి సూర్యవణులు విని శుద్ధములంతు ధృవీకరింపగనెంతో వీకమెరయ భరత శర్మ శతవధాన పటిమనేడు మేటి వజ్రాలహారంపు సాటి వెలిగే సరస సాహిత్య విధులెల్ల శిరములూప వాణియతనిగా ఉచ పలు విధములా. ఇటువంటి అవధాన క్రతువులకు మూలకారణులైనటువంటి మర్మాముల సోదరులను అభినందిస్తూ ఒక పద్యం. మహితవధాన కార్యముల అంతే మహితవధాన కార్యముల మంజుల మానసధారులౌచు ప్రత్యహము శ్రమించి ఎన్నియ విధంబుల ఏర్పరు పంకజాలుచున్ విహితగతిన్ యశో విభవ నిర్మలులై వెలుగొందువారలన్ మహితుల ప్రస్తుతింతు మరుమాముల సోదరులన్ గుణాబ్ధులన్. అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్, చక్కని పద్యాలు. మరొక్క 5 నిమిషాల్లో ఈ ఘట్టం పూర్తవుతుందని ప్రకటిస్తూ ఇప్పుడే ప్రాంగణానికి చేరుకున్నారు సంస్కృత వ్యాకరణ న్యాయశాస్త్ర కోవిదులు, నారు మంచివారు, నోరు మంచివారు, వేరు మంచివారు. వారికి స్వాగతం. చిట్ట చివరగా అభినందన పద్యాలు అందించడానికి జంధ్యాల సుబ్బలక్ష్మి గారు 1 నిమిషం సమయం తీసుకుంటారు. ఇందాక ఓపెనింగ్ రిమార్క్స్లో నేను చెప్పలేదు, క్లోజింగ్ రిమార్క్స్లో దాని ఆపాను. అచ్చ తెలుగులో కొట్టుకొని పోవుచుంటిమి గట్టెరుగమి భరత శర్మ కవిత కడలిలో భరత శర్మ కవిత కడలిలో ఇట్టిట్టై ఇట్టట్టై తుట్టదుదకు తేనెవాన తోచెడు వరకున్. ధారణ వరకు మేము ఎక్కడున్నామో ఏంటో మాకు తెలియదు, ధారణప్పుడే మేము ఎక్కడున్నామో మాకు తెలుస్తుంది. ధన్యవాదములు. చాలా చక్కటి పద్యాన్ని అందించారు మేడం, ధన్యవాదాలు తెలియజేస్తూ. నిజంగా ఇంత గొప్ప కార్యక్రమం భరత శర్మ శతావధానం 2 రోజుల పాటు కన్నుల పండుగగా జరిగింది. ఇంకొక 2 ప్రకటనలు. దత్తన్న, వెంకటరమణన్న మీ ప్రత్యేకతతో వరంగల్లో కూడా చేపూరి శ్రీరామ్ ఇప్పుడే మన ప్రాంగణానికి చేరుకున్నారు. పద్మ విభూషణ్ ఐ వరప్రసాద్ రెడ్డి గారు. నిజంగా ఎముకలేని చేతికి వారు ఒక ప్రతీక, నిదర్శనం. వారికి స్వాగతం సార్. సార్ ముందు వరుసలో కూర్చోవలసిందిగా హృదయపూర్వకంగా. సాహిత్యం అన్నా, సాంస్కృతికత అన్నా, పద్యం అన్నా, అవధానం అన్నా అమితమైనటువంటి ప్రేమతో ముందు వరుసలో నిలబడి ప్రేరణ అందిస్తారు. వారికి స్వాగతం పలుకుతూ చేపూరి శ్రీరామ్ గారి శతావధానం ఫిబ్రవరి 22, 23, 24వ తేదీల్లో కాకతీయ పద్య కవితా వేదిక ఆధ్వర్యంలో వరంగల్లో జరగనుంది. మనం అందరం భాగస్వాములం అవుదాం, నిరంతరంగా పద్యాన్ని బ్రతికిద్దాం. అట్లాగే ఉగాది సందర్భంగా మా దత్తన్న ప్రోత్సాహంతో పద్య సారస్వత పీఠం కూడా పద్య మహాసభలు నిర్వహించుకోబోతున్నాం మనం 2 రోజుల పాటు. ప్రపంచ తెలుగు మహాసభలు చూసాం. ఉగాది తర్వాత మర్నాడు రోజుల్లో ఉంటుంది డేటు, వేదిక అన్నీ ఒక వారంలో ప్రకటిస్తాం. పద్య మహాసభలు 2 రోజుల పాటు ఘనంగా జరుపుకోనున్నాం. మనందరి సమిష్టి భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాలకు ముందుకు వెళ్ళాలి. ప్రధానమైన సూచన ఏమిటి అంటే, మనం ఎక్కడ పద్య సదస్సులకు వెళ్ళినా, పద్య కవి సమ్మేళనాలకు వెళ్ళినా, అవధానాలకు వెళ్ళినా తప్పనిసరిగా మన తరువాత తరాన్ని మన వెంట తీసుకొని వెళ్దాం. ఇది మనం ప్రతిన పూనాల్సినటువంటి అవసరం ఉన్నది. మన ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లల్ని పద్యాల వైపు ఆకర్షితులను చేద్దాం.
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారిని మనం చూసాం, అసనారే అని మనం పిలుచుకుంటాం. వారి మనుమడి చేత రోజు పద్యాలు ధారణ చేయిస్తూ ఉన్నారు. అట్లా తర్వాత తరానికి మనం పద్యాలను అందజేయాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత తరానికి అవధానాన్ని మోసుకొని వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత తరానికి సాహిత్య సాంస్కృతిక సనాతన ధర్మాన్ని పరిరక్షించాలనేటటువంటి బాధ్యతను కూడా మనం అప్పగించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలకు ఆ తరాల్ని తీసుకొని రావాలి. అప్పుడు వాళ్ళు ప్రేరణ పొందుతారు, కార్యక్రమాల్లో కార్యకర్తలుగా సేవలు అందిస్తారు. రాను రాను వాళ్ళు అద్భుతమైనటువంటి ఒక దత్తన్నగానో, ఒక వెంకటరమణ శర్మ గానో, ఒక అనంతకృష్ణ శర్మ గారి లాగానో, ఒక కందిశంకరయ్య సార్ లాగానో, మా విట్టుబాబు లాగానో వారు తయారవుతారు అని ప్రకటిస్తూ మీరు అప్పుడు పిలిచాను, రాలేరు మీరు 2 సార్లు. రండి, స్వాగతం. చివరగా బందెప్ప గౌడ్ గారి ఒక్క పద్యం మనం మీద 1 నిమిషం వ్యవధిలో. స్వాగతం. సభా సరస్వతికి వందనం. నా పేరు బందెప్ప గౌడ్, వికారాబాద్. పద్యపద భారతి గౌరవాధ్యక్షుని. ఇప్పుడే రాశాను సింపుల్గా పోయం. భరత శర్మ గారి భవ్యావధానము, భరత శర్మ గారి భవ్యావధానము 2 రోజులుగను వింటిమయ్యా. మునిగి తేలినాము ముదమనే సంద్రాన, మునిగి తేలినాము ముదమనే సంద్రాన, మరచిపోము దీన్ని మాన్యులారా. మన యొక్క వ్యాఖ్యాత అధ్యక్షులు పద్యం చావకూడదని చెప్పారు. నాకు ఒకటి గుర్తొచ్చింది, అది చెప్పి ముగిస్తాను. గువ్వాల చిన్న పద్యము. గుడి కూలును నుయ్యిపూడును, గుడి కూలును నుయ్యిపూడును, వడి నీళ్ళన్ తెగును చెరువు, వడి నీళ్ళన్ తెగును చెరువు, వనములు ఖిలమౌ చెడనిది పద్యము సుమ్మి, కుడి ఎడమల కీర్తిగన్న గువ్వల చెన్న. నిజంగా మన యొక్క భరత శర్మ గారు చాలా చిన్న వయసులో చక్కగా అవధానం చేశారు. చాలా సంతోషమైంది. ప్రతి అంశం కూడా చాలా సులభంగా చెప్పారు. నాకు ఆనందమైంది. కాబట్టి వారి స్ఫూర్తి మనందరికీ ఉండాలి, ముఖ్యంగా యువతకు ఉండాలి చెప్తూ ఈ సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు సార్. ఒక చక్కని పద్యంతో వారు పూర్తి చేశారు. పద్యం శాశ్వతం, పద్యం అజరామరమైనటువంటిది. కాబట్టి ఇవాళ పోతన లేడు, కానీ పోతన పద్యాలు మన నాల్కల మీద నాట్యం ఆడుతున్నాయి. అది పద్యం యొక్క గొప్పతనం. ఆంగ్లంలో ఒక అద్భుతమైనటువంటి మాట ఉంది, లైఫ్ ఈజ్ షార్ట్ బట్ ఆర్ట్ ఈజ్ లాంగ్ అనేటటువంటి మాట. జీవితం చాలా చిన్నది, కానీ ఆ జీవితం నుంచి సృజించబడ్డటువంటి సృజనాత్మకమైన కళ అది శాశ్వతంగా నిలిచి ఉంటుంది. కాబట్టి పద్యం దర్శనం శర్మ గారిని స్వాగతిస్తూ, కాబట్టి పద్యాన్ని బ్రతికిద్దాం, మనం పద్యం కోసమే ఉందాం అని తెలియజేస్తూ, మనం ఫిబ్రవరి 22, 23, 24 తేదీలలో ఏర్పాటు చేసుకోబోతున్నటువంటి వరంగల్ శతావధానానికి హాజరవుదాం. పద్య మహాసభల్లో మనవంతు కృషి చేద్దాం. అధ్యక్షులకు, అతిథి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మనం ఇప్పుడు ధారణ సభలోకి వెళ్తాం. కొంచెం సహాయకారులు ముందుకు రావాలి. వద్దిపర్తి గారి అవధానం ధారణ సమయంలో నేను ఒక పద్యం చెప్పాను ఆ రోజు. ఎవ్వారి ధారణకి గడియారంపు ముల్లుల వేగము తెల్లబోయే అనే పాదం, అది వారికి బాగా నచ్చింది. తర్వాత పిలుచుకున్నారు. ఇప్పుడు కూడా వారి శిష్యుల యొక్క అవధాన పద్యాల ధారణ ఉంటుంది, అదే పంథాలో కొనసాగుతుంది అని మనం అందరం ఆకాంక్షిద్దాం. గడియారపు ముల్లుల యొక్క వేగాన్ని సైతం అధిగమిస్తూ, ఇందాక కవులు చెప్పినట్టుగా పద్యం రాసుకునే వ్యవధి కూడా లేకుండా పద్య ధారాపాతంగా కురిసింది, ధారణ కూడా అట్లాగే కురుస్తుంది అని ఆస్వాదిద్దాం. మనం అందరం కూడా ధారణలో నిమగ్నం అవుదాం. సెల్ ఫోన్లు అందరం నిశ్శబ్ద విభాగంలోకి మార్చుకుందాం. ధారణ చేసేటప్పుడు అవధానికి ఏకాగ్రతకు భంగం కలగకుండా చూసుకుందాం. నిర్వాహకులు సిద్ధంగా ఉండాలి, ఇవన్నీ తీసేస్తారు, ధారణకు ఏర్పాట్లు చేస్తారు. అభినందన పద్యాలు అందించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. మీ పద్యాలు తప్పనిసరిగా విట్టుబాబుకి ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. శతావధాన పద్య సౌరభం సంకలనంలో ఆ పద్యాలన్నీ కూడా చోటు చేసుకుంటాయి. కాబట్టి ఇప్పుడు సెల్ ఫోన్లో చదివిన వాళ్ళు అక్కడ మనకున్నటువంటి పుస్తకంలోంచి తీసుకొని ఒక కాగితం చింపి అక్కడే రాసి తప్పనిసరిగా వెళ్ళే లోపలైనా విట్టుబాబుకు అందజేద్దాం. తర్వాత అందజేద్దాం అనుకుంటే అది కమ్యూనికేషన్ గ్యాప్